దేవుని మహాపరిశుద్ధ నామమునకు వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. మాస్టర్ గారికి, దైవ సేవకులకి, సేవకురాలకి, బాబు అందరికీ వందనాలు. హల్లెలూయా. చక్కటి మ్యూజిక్ వేస్తున్న మ్యూజిక్ బిడ్డలు కూడా వందనాలు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. వస్తువులు మట్టి కూర్చున్నాడు హల్లెలూయా చెప్పండి. ఎవరు లేదు, అందరూ మంచివాళ్ళే. మంచివాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నామం పేరిట మనందరం మంచోళ్ళుగా మార్చబడ్డాం. చెడ్డోళ్ళమే, మొరటోళ్ళం కదా. లక్ష్యం మాటకు ముందు నోరు తెరిస్తే మాటకు ముందు బూతు, మాటకు తర్వాత బూతు. కానీ లక్ష్యం పడిన తర్వాత మనందరం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలం మనందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం బిగ్గరగా, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియో, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇక్కడ పరిశుద్ధులైన పౌలు గారు మిషనరీ స్వార్థ యాత్రలు, దండయాత్రలు చేస్తూ చేస్తూ ఎన్నో సంఘాలను స్థాపించాడు. అలా స్థాపించిన సంఘాల్లో ఒక సంఘమే మనం ఇప్పుడు చదువుకున్న కొరింథీ సంఘం. చెప్పండి, ఏ సంఘం? కొరింథీ సంఘం ఒక మంచి దైవభక్తి గల సంఘం, కృపావరాలతో నిండుకున్న సంఘం. దేవుడంటే, యేసయ్య అంటే ఎంతో పిచ్చి ప్రేమ గల సంఘం ఈ కొరింథీ సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. గట్టిగా చెప్పండి, ఎవరంటే ఆ దేవుడు? మనం ఆరాధించే యేసయ్య ఎవరు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. లోకంలో మనుషులు ఉంటారు, ఒక రోజు చెప్తారు, ఒరే నీకు నేను అండగా ఉంటాను రా, కాకితో కబురెడితే నేను పరిగెత్తుకొని వచ్చి వాళ్తాను అంటారు. నీ కష్టం వస్తే నన్ను పిలువురా అంటారు. కానీ ఆ కష్టకాలంలో అనుకోండి, నీకు డబ్బు అవసరమైంది అంటాడు, రే నీకు ఎంత డబ్బు అవసరమైంది, నన్ను పిలువురా, నాకు ఒక్క కబురు పెడితే కాకిలాగా వాలిపోతాను అంటాడు, నీకు సహాయం చేస్తాను అంటాడు. సరే, వీడు నమ్మేసి ఒక 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. ఈ 10,000 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు సరే ఫ్రెండ్ అన్నాడు కదా, వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తలుపు తెరిచాడు. నేనే వచ్చావు, బాగున్నాను రా, ఏదో చిన్న సహాయం కోసం వచ్చాను. ఏం సహాయం? నాకు అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలిరా అని అడిగితే ఈ ఫ్రెండ్ ఏమంటాడో తెలుసా? ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల ముందే ఎవరో అడిగితే వాళ్ళకి 10,000 ఇచ్చాను, డబ్బులే లేవురా అంటారు. చూసారా? సో మనుషుల యొక్క గుణాలు ఇలాగే ఉంటాయి. అంటారు, నువ్వు అడిగితే నీకు అండగా, తోడుగా, కొండగా, నీకు సహాయంగా నేను నిలబడతానని మనుషులు మారిపోతారు. కానీ ఇక్కడ ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడంట. ఎవరంట? నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలం దేవుడు మనతో సహవాసం గురించి, సహవాసం యొక్క శ్రేష్టతను గురించి మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. మహాత్మా గాంధీ గారు అనేవాళ్ళు, నీ మిత్రుడు ఎవడో చెప్పు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు,
నీవెవరో నేను చెప్తా. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఈ మాట వాడేవారు. నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నీవెవరో, నీ స్వభావం ఎటువంటిదో నేను ఇదే చెప్పేస్తాను అని చెప్పి గాంధీ గారు అనేవారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మన సహవాసం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండాలి అని పౌలు గారు ఇక్కడ సంఘానికి రాస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మంచి వారితో మనం సహవాసం చేస్తే మనము మంచి వారిగా మార్చబడతాము. చెడ్డవారితో సహవాసం చేస్తే చెడ్డవారిగా మారిపోతాం. హల్లెలూయా. చూడండి, మహాత్మా గాంధీ అనడమే కాదు, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యంలో అక్కడ సామెతల గ్రంథకర్త ఏమని అంటాడంటే, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞాని అగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును అంటాడు. చదవండి గట్టిగా. జ్ఞానులతో ఎవరైతే సహవాసం చేస్తారో వాడు ఒకవేళ జ్ఞాని అయి ఉండొచ్చు, బుద్ధి లేనివాడు అయి ఉండొచ్చు. కానీ ఈ బుద్ధి లేనివాడు, ఈ అజ్ఞాని ఎవరితో సహవాసం చేశాడంట? జ్ఞానితో సహవాసం చేశాడంట. లోకంలో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు ఒకడితో సహవాసం చేస్తే అంట వాడు వీడైపోతాడంట అంటారు కదా. ఒక 6 నెలలు చాలు. ఎవరితోనైనా సహవాసం క్లోజ్గా సహవాసం చేస్తే వాడు వీడైపోతాడని చెప్పి లోకంలో ఒక సామెత ఉంది. సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు జ్ఞానులతో సహవాసం చేయవు. భూలోకమందంతటా మహాజ్ఞాని ఎవరు? సొలొమోను. ఎవరు చెప్పండి అమ్మా? యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే జ్ఞాని లోకంలో ఎవరు లేరు. ఇక్కడ ఏమంటాడు సొలొమోను భక్తుడు? జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానిగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒకవేళ బుద్ధి లేకుండా ఉండొచ్చు, జ్ఞానం లేదు, సమయోచితంగా ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, ఎవరితో ఎలాగా మాట్లాడి ఎవరితో ఎలాగా వారిని గౌరవించాలో ఇటువంటి విషయాలు నీకు తెలియకపోవచ్చు, ఎవరు నీకు నేర్పించలేకపోవచ్చు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు మూర్ఖుడివే, బుద్ధి లేని వాడివే, జ్ఞాని అయిన దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎలా మారిపోతావంట? జ్ఞానిగా మారిపోతావంట. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానులతో సహవాసం చేయండి. జ్ఞానయుక్తంగా మనం నడుచుకోగలుగుతాం, జ్ఞానయుక్తంగా మాట్లాడగలుగుతాం, జ్ఞానయుక్తంగా చూడగలుగుతాం, యుక్తంగా ఏ పనైనా, మీకు ఏ పనైనా చెప్పారనుకోండి, మీరు దేవునితో సహవాసం చేసేవారైతే ఆ పని ఒకవేళ 5 గంటల పని అయి ఉండొచ్చు. శ్రద్ధగా వినండి. ఒక పని చెప్పారు, అమ్మగారు చెప్పారు, బావగారు చెప్పారు, ఒక పని చెప్పారు మీకు, అది 5 గంటల సేపు చేయాల్సిన పని. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడకుండా, వాక్యం చదవకుండా ఆ రోజు ఆ పని 5 గంటల పని స్టార్ట్ చేసి, అది యాక్చువల్గా 5 గంటల పని దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఆ 5 గంటల పని స్టార్ట్ చేశావంటే 5 గంటల పని దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఫలాన్ని, దేవుని యొక్క సమయోచితమైన బుద్ధిని పొందుకున్న తర్వాత 5 గంటల పని 5 నిమిషాలుగా అయిపోయేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 5 గంటల పనే కానీ ఎన్ని నిమిషాలు అయిపోతుంది? 5 నిమిషాలు అయిపోతుంది. అలా కాకుండా దేవుని సన్నిధి లేకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా నువ్వు ఆ పని ప్రారంభిస్తే
5 గంటల పని 10 గంటలైనా అది అవ్వదు, ఇంకా పని వస్తూనే ఉంటుంది. మీరు అనుకుంటారు ఇదేంటో బాబు, ఈ పని అయిపోతుందంటే మళ్ళీ పని వస్తుంది. ఎవరైనా అనుభవించారు అలాగా? ఇప్పుడు ఇది అయిపోతే అనుకున్నా, ఏదో ఇరిగిపోయింది. సరే అది కట్టావు, అది వెల్డింగ్ చేసావు, ఆ పని అయిపోయింది అనగా అక్కడేదో ఇరిగిపోయింది, అక్కడేదో వైర్ తెగిపోయింది. సరే అది అయ్యింది, సరే ఇప్పుడు అయిపోతారా, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనే లోపు ఇంకొకటి ఏదో గడిబిడి అయిపోయింది, ఏదో గలిబిలి జరిగింది, అక్కడ ఏదో ఇరిగిపోయింది, ఏదో పని వచ్చేసి. చూసారా? దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం లేని అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ఒక పనిని ప్రారంభిస్తారో, దేవుడు ఆ పని 10 గంటల పని అయితే 10 నిమిషాల్లో అయిపోయేటట్లు దేవుడు కృప చూపించును గాక. చూడండి, ఆడవాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు. పొద్దున్న లేవగానే అయ్యే బాబు ఈరోజు చాలా పని ఉందండి, ఈరోజు చాలా పని ఉందంటే అంతే, ఇంకా ప్రార్థన తర్వాత చేసుకుందా, ముందు పని అయిపోవాలని చెప్పి పని ప్రారంభిస్తారు. అది 40 నిమిషాల పని. యాక్చువల్గా ఇంట్లో దొరకడమో దుమ్ముందా, ఏమంటారు, కటన్స్ అని తీసి కడగడమో, ఆ బూజులు తొడవడమో, ఇది పని. బట్టలు ఉతకడమో, ఈ పని 40 నిమిషాల్లో అయిపోయే పని నువ్వేం చేసావు? దేవునితో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా ఆ పని ప్రారంభించావు. 40 నిమిషాల్లో అయిపోయే పని 4 గంటలు పడుతుంది. 4 గంటలైనా కూడా ఆ పని అవ్వదు. ఎందుకో తెలుసా? వినండి, అక్కలారా వినండి, అమ్మలారా వినండి, మీరే ముఖ్యంగా వినాలి. 40 నిమిషాల్లో అయిపోయే పని 4 గంటలైనా అవ్వలేదు. ఎందుకో తెలుసా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. కానీ కోతకి వెళ్ళారు, మీ పొలం అనుకోండి, సరే 1 గంటలో కోత అయిపోతుంది అనుకున్నాం. ప్రార్థన లేదు కాబట్టి 4 గంటలు 5 గంటలైనా పని అవ్వనా? ఎందుకు? దేవునితో సహవాసం చేయకుండా ఆ పని ప్రారంభించారు కాబట్టి ఆ పని అలాగే కొనసాగుతూ ఉంటది, కానీ దానికి ఎండింగ్ రాదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ప్రారంభించు, 10 నిమిషాల్లో టకా 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 అని అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇది ఆడోళ్ళు. మగోళ్ళు చూద్దాం. ఈ మగోళ్ళు ఏంటంటే, అయ్యి బాబోయ్ డ్యూటీకి వెళ్ళిపోవాలి, బాస్ అరుస్తాడు, నాకు బయోమెట్రిక్ నొక్కాలి, లేకపోతే ఆ రోజు శాలరీ కట్ అయిపోతుందని చెప్పేసి టకా టకా లేచి ప్రార్థన చేసుకోకుండా, బయట చదువుకోకుండా, బ్రష్ చేసుకొని స్నానం చేసేసి కడుపునుండా టిఫిన్ తినేసి బైక్ స్టార్ట్ చేస్తాడు. హాయిగా వెళ్తున్నాడు, హాయిగా 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 ఇలా కాలర్ ఎగరేసుకొని హాయిగా బండి తొలుకొని బండి నడిపోయేటప్పుడు హాయిగా ఉంటుంది. అలా వెళ్తూ 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 ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత బైక్ టైర్ పంచర్ అయిపోయింది. ఎక్కడ పంచర్ అయిందో తెలుసా? మరుభూమిలో. అటు ఇల్లు లేవు, ఇటు ఇల్లు లేవు, దుకాణాలు లేవు, ఎవరు ఒక మనుషుడు లేడు, లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు లేడు. అలాంటి స్థలంలో బైక్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? గ్యారేజ్ అంత దూరం ఎక్కడో ఉంది, నువ్వు బైక్ తోసుకుంటూ 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 వెళ్తే, చెప్పాను కదా, బైక్ నడిపించేటప్పుడు హాయిగా ఉంటది, బైక్ పంచర్ అయ్యిందే తోసేటప్పుడు పగట పూటే చుక్కలు కనబడతాయి కదా. కనబడతాయి, నేను అన్నా కూడా నేను చెప్తున్నా, కనబడతాయి. ఇది ఎందుకంటే ఈ జీవితం అంటారా కదా. ఎందుకు ఈ కష్టం అంటే దేవునితో సహవాసం లేదు, ప్రార్థన లేదు. ఉదయం లేవగానే ఒక అరగంట ప్రార్థన చేసుకొని ఇంటి నుండి బయటికి కాలు పెట్టాలనే అనే జ్ఞానం నీకు లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. సరే, తోసుకొని వెళ్ళే దూరంలో గ్యారేజ్ దొరికింది, అక్కడికి వెళ్ళి పంచర్ వేయించుకున్నాం సరే అని చెప్పి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ఆయనకి వెళ్తాను. ఆల్రెడీ 1 గంట లేటు, ముందు వెళ్ళిపోవాలని చెప్పి ఆల్రెడీ ఏమైపోయింది, కట్ అయిపోయింది, దాంట్లో గంట లేట్ అయిపోయింది. సరే, ఇంకా వెళ్తా ఉన్నాం. అక్కడైనా దేవుని క్షమాపణ అడిగావా? ప్రభా, ఈరోజు పొద్దున్న నేను ప్రార్థన చేసుకోలేదయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేసావు? లేదు. నా బైక్ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పి పంచర్ వేసాడని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తున్నావు.
వెళ్తూ ఉంది. ఆఫీస్ కొంచెం దూరంలో బైక్ ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇంజిన్ ఏమైంది? సీజ్ అయిపోయింది. ఇంజిన్ ఆగిపోయింది. ఇంకా అంతే. మళ్ళీ ఎక్కడో ముందు అక్కడ దూరంలో అక్కడికి వెళ్ళి అక్కడ గ్యారేజ్ లో బైక్ ఇస్తే ఆ గ్యారేజ్ అంటాడు, ఇది 3 గంటలు పడుతుంది. ఇప్పుడు 3 గంటల వరకు ఆగితే ఇది పని ఏమైపోద్ది? డ్యూటీలో నుండి బాస్ తీసేస్తాడు. ఈడేమంటాడు, బాబు బైక్ నీ దగ్గర పెట్టు, రిపేర్ చేయని చెప్పి ఖాళీ నడకను ఆటో పట్టుకును ఆఫీస్ వెళ్ళి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఎందుకు ఇదంతా జరిగింది? దేవునితో సహవాసం లేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానంతో సహవాసం చేయవాడు జ్ఞాని అయిపోతాడు. దేవునితో సహవాసం చేయవాడు దేవునిలాగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. పాపులతో సహవాసం చేయవాడు, నేను చెప్పండి, పాపులతో సహవాసం చేయవాడు పాప అయిపోతాడు. ఏమైపోతాడు? పాప అయిపోతాడు. అపవిత్రులతో సహవాసం చేయవాడు ప్రార్థన లేని వాళ్ళతో సహవాసం చేయవాడు ప్రార్థన లేనివాడు అయిపోతాడు. సినిమాలు చూసేవాడితో సహవాసం చేసేవాడు సినిమాలు చూసేవాడిగా మారిపోతాడు. వ్యభిచారితో సహవాసం చేసేవాడు వ్యభిచారిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. గర్విష్ఠులతో సహవాసం చేయవాడు దొంగలతో సహవాసం చేయవాడు, సిగరెట్ తాగే వాళ్ళతో సహవాసం చేయవాడు, చెప్పండి గట్టిగా, సిగరెట్ తాగేవాడు అయిపోతాడు. జగడగొండుతో సహవాసం చేయవాడు గొడవ పడే దాంతో సహవాసం చేయవాడు గొడవ పడే దానికి మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయవాడు ప్రార్థనా పరులతో సహవాసం చేయవాడు నీతిమంతులతో సహవాసం చేయవాడు భక్తులతో సహవాసం చేయవాడు దీన మనసు గల వారితో సహవాసం చేయవాడు దీనిగా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మన బ్రతుకు కాలం అంతా మన ప్రభుతో మనం సహవాసం చేయడం గాక. అక్కడ పౌలు గారు ఏమంటారు, మన ప్రభు ఆయన తన సహవాసం, మళ్ళీ వాక్యం చదవడానికి వచ్చారు గట్టిగా, దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు అంటాడు. హల్లెలూయా. చూడండి, నీ యొక్క భవిష్యత్తు నీ స్వభావమే. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో దాన్ని బట్టే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. చూడండి, బియ్యం ఉన్నాయి, బియ్యానికి పసుపు రాస్తే ఏమైపోతాయి? మన హిందువులు చెప్పే పసుపు బియ్యం అయిపోవడం కాదు, హిందువులు ఏంటంటారు వాటిని, అక్కడికి రండి కదా. బియ్యానికి పసుపు రాస్తే అక్షంతలే. బియ్యానికి ఏమంటారు, బొగ్గుతో కలిపితే బియ్యాన్ని, తెల్లటి బియ్యాన్ని బొగ్గుతో కలిపితే చేత ఏమన్నారు, ఎవరు అన్నారా? వెరీ గుడ్. దిష్టి బియ్యం అయిపోతాయి, లేకపోతే చేతపడి బియ్యం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే బియ్యాన్ని పాలలో కలిపితే పరమాన్నం అయిపోతుంది. హల్లెలూయా. బియ్యమే ఆ కలిపే విధానం. ఆ బియ్యం ఎవరితో సహవాసం చేస్తే పసుపుతో ఎలా మారిపోయింది? పసుపు అక్షంతలు అయిపోయింది. తెల్లటి బియ్యం, ఈ తెల్లటి బియ్యాన్ని బొగ్గుల్లో కలిపాను, ఏమైపోయి? దిష్టి బియ్యం, లేకపోతే చేతబడి బియ్యం అయిపోయి. ఏ బియ్యాన్ని ఎక్కడ కలిపాం? పాలలో కలిపితే ఏమైపోయి? చక్కటి పరమాన్నం అయిపోయింది. కడుపు నిండా పాయసం తినొచ్చు. హల్లెలూయా. కాబట్టి నీ సహవాసమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆకాశం నుండి వర్షపు చినుకులు పడతాయి కదా. వర్షపు నీళ్ళు ఎంతమంది తాగారు? చేతులు ఎత్తండి. నేను తాగు. వర్షపు నీళ్ళు తాగలేదా? వర్షపు నీళ్లు మనం ఈ బిసలు నీళ్ళు కంటే స్వచ్ఛంగా ఉంటాయి కదా.
ఈ వర్షపు నీళ్ళలో బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా మెరుస్తాయి. వర్షపు నీళ్ళలో స్నానం చేస్తే నల్లోడు కూడా తెల్లగా. నేను అండమాన్ నికోబార్ దీవుల్లో, తర్వాత లక్షద్వీపులు, ఆ దీవులు ఆ సైడ్ అంతా సేవ చేశాను. అక్కడ నదులు చెరువులు లేవు కదా అండమాన్లో. అక్కడ వర్షపు నీళ్ళు ఎప్పుడు వర్షం పడతా ఉంటుంది. అండమాన్లో వెళ్ళారు ఎవరైనా అండమాన్ ఉన్నారు? లేదు. అక్కడ ఎప్పుడు 365 రోజులు వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఎలా పడుతుంది? డబా 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 అని పడి ఇంకా కాంత నీళ్ళు చెరువులాగా అయిపోతుంది. ఆ నీళ్లు మేము పట్టుకొని పెద్ద డ్రమ్ములో, పెద్ద ఏమంటే ట్యాంకులో వేసుకొని మేము స్టాక్ చేసుకుంటాం. ఆ నీళ్ళే మరుగు పెట్టుకొని తాగుతాం, ఆ నీళ్ళే స్నానం చేస్తాం, ఆ నీళ్ళే అన్నం వండుకుంటాం, ఆ నీళ్ళతోనే బట్టలు ఉతుక్కుంటాం. ప్రజలో సో అవి ఎంత స్వచ్ఛమైన నీళ్ళు అంటే అంత స్వచ్ఛమైన నీళ్ళు. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు ల్యాబ్ ఉండేది, కెమిస్ట్రీ ల్యాబ్. ఆ కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను యవ్వనొస్తున్నా. కెమిస్ట్రీ ల్యాబ్లో అదేదో ప్రాక్టికల్ చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గర కర్చీఫ్ ఉండేది. కొంచెం అది బ్రౌనిష్గా, అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్ కర్చీఫ్. ఏసీ కాదు, ఏసీ ఉంటుంది కానీ కొంచెం చెమట పడితే అలా తుడుచుకుంటాను. ఇలా ఏదో తుడుచుకొని నా చేతుల నుండి ఇలాగ కర్చీఫ్ వెళ్ళి ఆ బకెట్ లో ఉన్న డిస్టిల్ వాటర్ అంటారు, అవంటే స్వచ్ఛమైన నీళ్ళు అంటారు. ఏది దానిలో వేసిన శుభ్రంగా బయటకు వచ్చేస్తాను. ఇంత బ్రౌన్ కలర్ లో ఈ బ్రౌనిష్ కలర్ లో ఉన్న ఈ కర్చీఫ్ ఆ డిస్టిల్ వాటర్ లో పడగానే ఏమైపోయిందంటే ఆ బ్రౌన్ కలర్ అంతా పోయి తెల్లగా అయిపోయింది. తెల్ల కర్చీఫ్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు నాకు తెలియక అక్కడ హెడ్ని అడిగాను, మాస్టర్ని అడిగాను, లెక్చరర్, ఏంటంటే ఇలాగే అయిపోయింది కర్చీఫ్ నాకు బ్రౌన్ కలర్, ఆమె ఏదో తెలియకపోతే అంటాడు, బాబు అవి స్వచ్ఛమైన నీళ్ళు, డిస్టిల్ వాటర్ బాబు అంటాడు. బ్యాటరీ నీళ్ళు ఉంటాయి కదా, బ్యాటరీ నీళ్ళు అలాంటి తెలుసు కదా, బ్యాటరీ నీళ్ళు. బ్యాటరీ నీళ్ళు లాంటివి అంటారు. అందులో ఏది వేసినా కూడా అలాగే అయిపోద్దంట. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇక నువ్వు 5 నిమిషాలు ఉంచుంటుంటే నీ ఖర్చు కనబడతాడు. అది ఏమైపోతుంది, కరిగిపోతుంది దానిలో. అంత స్వచ్ఛమైన నీళ్ళు. సరే వినండి, ఇప్పుడు ఈ స్వచ్ఛమైన నీళ్లు ఆకాశం నుండి ఇలా కురుస్తూ 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 బురదలో పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? బురదలో పడితే ఏమైపోతాయి? స్వచ్ఛమైన నీళ్లు బురద అయిపోతాయి కదా. బురద స్వచ్ఛమైన నీళ్ళుగా మారుతుందా? ఈ స్వచ్ఛమైన నీళ్లు బురదగా మారుతాయా? చూసారా, ఇదే సహవాస దోషం అంటే. సహవాసం చేసేటప్పుడు ఆలోచించి సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు. హల్లెలూయా. చూడండి, మనకి ఇక్కడ మంచి అపోస్తుల సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్నో సహవాసాలు ఉన్నాయి, కానీ కొన్ని సంఘాలు చూడండి, దుర్బోధలు, వాక్యానుసారమైన బోధ ఉండదు అక్కడ, కల్పితమైన బోధ, దుర్బోధ. కానీ దేవుడు అపోస్తులకు అనుగ్రహించిన బోధ స్వచ్ఛమైన వర్షపు నీళ్ళు వంటి బోధను దేవుడు అపోస్తులకు అనుగ్రహించాడు. ఆ అపోస్తుల బోధన మేము మీకు బోధిస్తున్నాం. ఆ అపోస్తుల సహవాసంలో ఉంటే మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులనే సమస్తాన్ని త్యజించి దేవుని కొరకు తమ ప్రాణాలను దారపోసిన వాళ్ళే అపోస్తులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్వచ్ఛమైన సేవ చేస్తున్నవారు, నిష్కలంకమైన సేవ చేస్తున్న అపోస్తులను వెతకండి. ఆ అపోస్తుల సంఘంలో స్థిరపడితే మీరు కూడా యేసు ప్రభువులాగా మారిపోతారని చెప్పి దైవజనుడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ స్వచ్ఛమైన నీళ్లు బురదలో పడితే ఈ స్వచ్ఛమైన నీళ్ళు ఎలా మారిపోయాయి? బురదలాగా అయిపోయాయి. ఏంటి ఆ స్వచ్ఛమైన నీళ్ళ దగ్గరికి మనం అడిగితే, నీళ్ళ మీరెంత స్వచ్ఛమైన వాళ్ళే, మీరెందుకు బురదగా అయిపోయారు?
ఈ నీళ్ళకి నోరుంటే ఏమంటాయి తెలుసా? సహవాస దోషం. మేము వాటితో సహవాసం చేయకూడదు, కానీ వాటితో చేశాం, మేము కూడా బురదైపోయాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అవే స్వచ్ఛమైన వర్షపు నీళ్ళు ఆకాశం నుండి పడి పెనం మీద, వేడి వేడి పెనం మీద పడ్డాయి అనుకోండి, ఆవిరైపోదు. ఇప్పుడు ఆ నీళ్ళని అడుగుతాం, నీళ్ళ ఇంత స్వచ్ఛమైన నీళ్ళు కదా మీరు పోయి ఆ పెనం మీద పెట్టారేంటి? ఏం చేయాలి? వాటితో సహవాసం చేసిన పెనంతో మా బ్రతుకే ఆవిరైపోయింది. హల్లెలూయా. ఎందుకు ఈ రోజుల్లో అనేకమైన క్రైస్తవుల బ్రతుకులు ఆవిరైపోతున్నాయి తెలుసా? సహవాసం, మంచి సహవాసం లేక, మంచి సంఘాన్ని ఎన్నుకోలేక, మంచి సహవాసంలో స్థిరపడడానికి తమను తాను అప్పగించుకోలేక, ఏదో ఈ సహవాసానికి వస్తున్నాం, సంవత్సరాలకి వెళ్తున్నాం, సరే వెళ్దామని నామకార్థంగా బ్రతుకుతున్నారే, వారి బ్రతుకులు ఆవిరైపోతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరినో ప్రియపరచాలని కాదు, ఎవరినో ఆ దైవ సేవకుని ప్రియపరచాలని కాదు, నీ సహవాసం ఎవరితో ఉంది దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. పరలోకమా స్వర్గమా అది నీ చేతుల్లోనే ఉంది. నీ ముందు దేవుడు అది పెట్టాడు, నువ్వు నిర్ణయించుకో ఏది నీకు కావాలి, దేనితో సహవాసం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నీకు బంగారు భవిష్యత్తులో అనుగ్రహించును గాక. గట్టిగా చెప్తా, ఆమె చెప్తా మళ్ళీ ఆమె. హల్లెలూయా. అవే వర్షపు నీళ్లు సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పల మీద పడ్డాయి, చిప్పల్లో పడ్డాయి. ఎంతమంది చూసారు ముత్యపు చిప్పల్ని? ఏమంటారు వాటిని? చిప్పలే కదా, ఆల్చిప్పలు. ఎంతమంది చూసారు ఆల్చిప్పలు? చూడలేదు. సముద్రం, ఇక్కడ సముద్రం ఉంది కదా, సముద్రం దగ్గరికి వెళ్తే గవ్వలు అంటారు కదా, గవ్వలు పెద్దగా ఉంటది, దానిలోనూ ముత్యాలు ఏర్పడదు. చూసారా ఆల్చిప్పలు? చూడండి, ఈ ఆల్చిప్పల్లో యాక్చువల్లీ దాని లోపల మాంసం ఉండదు. చూడండి చక్కగా ఉన్నాయి. దాని లోపల దాన్ని కూడా ఒలిచి లోపల మాంసాన్ని వండుకొని తింటారు. ఆ గవ్వలు ఇంత ఉంటాయి కదా, వాటిలో మాంసం పెద్దవి ఉంటాయి, వాటిలో మాంసం ఉంటుంది, దాన్ని కూడా తింటారు కదా, తింటారు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నీళ్ళు, ఆ వర్షపు నీళ్ళు ఇలా పడుతున్నప్పుడు ఈ ముత్యపు చిప్పల్లో ఒక నీళ్ళు వెళ్తే ఆ మాంసం మీద నీటి చుక్కలు పడి ఆ మాంసం ఇలా ఉరిగిపోయినట్టయి ఆ మాంసం కొంచెంగా ఒక 6 నెలలు సంవత్సరం అయ్యేలోపు మంచి ముత్యంగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది మాంసమే. ఆ మాంసం వర్షపు నీళ్ళు పడి ఆ వర్షపు నీళ్ళు పడి లోపల ఆ మాంసం ఇలాగా నల్ల ముత్యంగా, తెల్ల ముత్యంగా, ఇంకా ఎర్ర ముత్యంగా, ముత్యాలాగా మారిపోతాయి. హల్లెలూయా. దాన్ని తీసి అమ్ముతారు ముత్యాల నుంచి, ఎన్నో లక్షల వేల కదా. ఎందుకు ఇంత విలువ వచ్చిందంటే సహవాసం. ఆ వర్షపు నీళ్లు దేంతో సహవాసం చేశాయి? ముత్యపు చిప్పతో. ముత్యంలో ఆ చిప్పలో ఉన్న ఆ మాంసాన్ని కలిసాయి కాబట్టి ఆ మాంసం కొంచెం వర్షం నీళ్ళు పడుతూ ముత్యంగా మారిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వర్షపు నీళ్ళని అడుగుతాం, వర్షపు నీళ్ళ మీరు ఇంత మంచి ముత్యపు చిప్పలతో ఎందుకు సహవాసం చేశారు అంటే, అంటాయి అనేక మందికి ప్రయోజనకరంగా మారాలని మా ఆకాంక్ష, అందుకని మేము వాటితో సహవాసం చేశామంటాయి. హల్లెలూయా. నువ్వు ముత్యం లాంటి వ్యక్తులతో ఎఫెక్ట్ ముత్యం లాంటి మనుషులతో నువ్వు సహవాసం చేస్తే, వినండి, ముత్యం లాంటి మనుషులతో నువ్వు సహవాసం చేస్తే, అది వదలండి, మనుషులు వదలండి,
ఈ ముత్తిని బైబిల్లో ఎవరితో పోల్చింది బైబిల్ ముత్యాన్ని? వాక్యం ఇంకా మత్తయి సువార్త ఉంది కదా, ముత్యం. ఒక ఆయన సంవత్సరాన్ని అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కోవడానికి వెళ్ళాడంట. పరలోక రాజ్యం ఇంకా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉందని చెప్పి వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. పరలోక సంబంధంతో సహవాసం చేస్తే నీవు కూడా ఎలా మారిపోతావు? చెప్పండి. పరలోక సంబంధిగా శరీర సంబంధంతో సహవాసం చేస్తే శరీరానుసారమైన మనుషుగా మారిపోతాం. యేసుక్రీస్తు ప్రభు ముత్యం, ముత్యంగా పిలువబడుచున్న యేసుక్రీస్తు ప్రభుతో నీవు సహవాసం చేస్తే నువ్వు ఎలా మారిపోతావు? చెప్పండి, మా గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువులాగా నువ్వు మారిపోవడానికి నా దేవుడు నీకు సహాయం చేయను గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎంతో మంది ఇలా దేవునితో సహవాసం చేసిన వాళ్ళు, మంచి వ్యక్తులతో సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి వ్యక్తులతో సహవాసం చేసి తమ బ్రతుకుల్ని ఎలా మార్చుకోగలిగారు? చెడు వ్యక్తులతో, లోకానుసారమైన వ్యక్తులతో సహవాసం చేసి ఎలా లోక సంబంధంగా మారిపోయి తమ జీవితాలను పాడు చేసుకున్నారు అని మనం వేద గ్రంథాలు బైబిల్లో చూస్తే అనేకమైన ఉదాహరణలు 2-3 వాక్యాలు మీకు చెప్తాను. చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చదువుతున్నాం. ఎవరంట ఇద్దరు వ్యక్తులు? ఏశావు, యాకోబు. ఏశావు వాళ్ళ అమ్మా నాన్న వేరు, యాకోబు వాళ్ళ అమ్మా నాన్న వేరా? ఇద్దరు అమ్మా నాన్నలు ఒకరే. ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు. వీరి యొక్క చరిత్రను మనం బైబిల్లో చూస్తే ఒకరి చరిత్ర ఆకాశ శిఖరాలంటి వారు పరలోక సంబంధులుగా మార్చబడ్డారు. ఇంకొకరి యొక్క చరిత్రను మన బైబిల్లో క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే వారి యొక్క జీవితం, వారి యొక్క అనుభవాలు బైబిల్లో మనం ఎక్కడ వెతికినా కనబడవు. ఎందుకంటే వారు శరీరానుసారమైన మనుషులుగా మార్చబడ్డారు. ఏంటో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, వీరిద్దరు సహోదరులే, కానీ వీరిద్దరిలో చాలా దూరమైన డిఫరెన్స్ ఏమంటారు? తేడా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పాతకాలంలో అనేవాళ్ళు చెడ్డ స్నేహాన్ని 100 రూపాయలకి ఇచ్చైనా వదులుకోరా, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు పెట్టైనా కొనుక్కోరా అనేవాళ్ళు. చెప్పండి, నేనేం చెప్పాను? చెడ్డ స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చైనా వదులుకోరా, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు పెట్టైనా కొనుక్కోరా అనేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, సహవాస దోషం కదా. దేవుని వాక్యంలో ఏమని రాసిందంటే, చెడ్డ స్నేహం మంచి నడవడిని చెరిపివేస్తది అంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు గారు ఏమంటారంటే 26వ కీర్తన చూడండి, కీర్తన 26 4-5 వాక్యాల్లో, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. పనికి మాలిన వారితో నేను, చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి, పనికి మాలిన వారితో సాంగత్యం నేను చేయను. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయను. దైవ జనమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సాంగత్యం నేను దుష్ట మనుషులతో, పనికి
మాలిన వారితో నేను సహవాసం చేయను. ఈ పనికి మాలిన వారు ఏం చేస్తారంట? పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఉంటారు, నిస్సాయమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇతన్ని దూషించే మాటలు మాట్లాడతారు. అటువంటి వారితో నేను సహవాసం చేయను. పనికి మాలిన వారితో సహవాసం చేయను. ఎఫ్రాయిము బిడ్డ, కానీ ఎఫ్రాయిము ఏం చేశాడంట? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ ఎఫ్రాయిము గాలిని వేస్తా ఉన్నాడంట. హోషేయ 12వ ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాను చున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు అశూరియులతో సంధి చేసెదరు, ఐగుప్తులకు తైలము పంపించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంట? దేన్ని మేస్తున్నాడంట? అయ్యో బాబు, గాలిని ఎవరైనా తిన్నారా? ఇప్పుడు నీ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎవరైనా గాలిని తినగలుగుతున్నారా? మరి ఇక్కడ ఎఫ్రాయిం గాలిని తింటున్నాడంట. అంటే అర్థం ఏంటంటే ఎఫ్రాయిము గాలి మాటలు వినేవాడు అని అర్థం. గాలి మాటలు కదా, లేనిపోయి కూటికి గుట్టకి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి మాట్లాడే మాటలు మనం విన్నామా? అప్పుడు మనం ఏం చేస్తున్నట్ట? గాలి తింటాం. అన్నం తింట్లో వాళ్ళు అంటారు కదా, ఒరే నువ్వు అన్నం తింటావు కడుపు గడికి తింటారు అంటారా? ఒరే నువ్వు అన్నం తింటావు కడుపు గడికి తింటావు అంటారు కదా. అలాగే మనం ఇప్పుడు ఏమన్నారు? ఒరే నువ్వు అన్నం తింటావు కడుపు గాలి తింటున్నారా? గాలి మాటలు, గాలి మాటలు మాట్లాడే వారితో మనం సహవాసం చేయకూడదు. నికార్షైన నిష్ఠగల భక్తి జీవితాన్ని చేసే భక్తి పనులతో మనం సహవాసం చేస్తే ఒకానొక రోజు మనమందరం భక్తి పరులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ గాలితో, గాలి మాటలు, కూటికి గుడ్డకి పనికి రాని పనికి మాలిన వారితో పనికి మాలిన మాటలు విన్నావా? చూడండి, కొంతమంది ఫోన్లో ఎవడెవడో ఏదో గాలి మాటలు చెప్తా ఉంటాడు, అవన్నీ మేస్తా ఉంటారు, వింటా ఉంటారు. దైవ జనమా, అలాంటి గాలి మాటలు మాట్లాడే వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఒకరోజు గాలిడు అయిపోతావు. ఏమైపోతావు? గాలిడు ఏమవుతాడు? ఎగిరిపోతా ఉంటాడు, ఒక దగ్గర స్థిరంగా ఉండడం. గాలి ఏంటో కొడితే అటు వెళ్ళిపోతాడు. స్థిరమైన భక్తి ఉండదు, స్థిరమైన పరిశుద్ధి ఉండదు, స్థిరమైన ప్రార్థన ఉండదు. ఈ రోజు అంటాడు, ఒరే నేను ప్రార్థన చేసుకోవాలరా, ఒరే నేను భక్తిగా ఉండాలరా, ఒరే నేను నీతిగా ఉండాలంటాడు. సాయంకాలం అయ్యేటాడు మారిపోతుంది, గాలి కొట్టేసింది కదా. పాతకాలం అనేవాళ్ళు కదా, వాడు గాలి కొట్టి గాలి తగిలిందిరా. ఏం గాలి అంటారా? అంటారు కదా, గాలి తగిలింది. ఏం గాలి అది? ఏం గాలి? దురాత్మలు అనే గాలి. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ గాలి మాటలకి గాలి వార్తలకి మనం చోటు ఇవ్వకుండా నికార్షైన భక్తి గల మాటలే మనం విందుముగాక. కొద్దిగా అంటాడు యాకోబు, అంటాడు మాటలాడుటకు నిదానించి వినుటకు వేగిర పడండి. కొద్దిగా మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాటలు లిమిట్ గా ఉండాలి. మీరు వినడానికి ఏమవ్వాలంట? వేగిర పడాలి. అయ్యో మీటింగ్ జరుగుతుంది, అక్కడ దైవజనుడు వచ్చాడు, దైవజనుడు నోటి నుండి వచ్చే మాటలు వినాలి, దేవుని మాటలవి. ఆ మాటలు వినాలని చెప్పి వేగిరి పడుచు దేవుని సన్నిధికి వచ్చావా, కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభు నేను చూస్తే చిన్న యేసు ప్రభులా మారిపోతావు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం ఏమన్నా తెలుసా? ఆ 11వ వాక్యం అనుకుంటా. యాకోబు, యోహాను, పేతురు అని చూసి అక్కడ ఉన్న యెరూషలేము నివాసులు అంటారు, వీళ్ళు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. చూడండి చూడండి చూడండి, ఏమని గుర్తెరిగారంట? యేసుతో ఉన్నారు. వీళ్ళు ఎవరు? యాక్చువల్ గా పామరులు. అంటే ఏంటి అర్థం? ఏంటి? చదువు లేని దద్దమ్ములు అని అర్థం. ఎవరు వీళ్ళ వృత్తి? ఏంటి వృత్తి? ఏంటమ్మా? చేపల వ్యాపారం చేసేవాళ్ళు.
అసలు వేలు ముద్రలు. ఏ ముద్రలు? సంతకం పెట్టంటే వేలు ముద్రలు. వినండి వినండి, ఈ వేలు ముద్రలు ఎవరితో సహవాసం చేశారు? యేసయ్యతో సహవాసం చేసి 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 యేసయ్య చూసి చూసి యేసయ్య మాట విని 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 మాట ఎలా మారిపోయాయంట? యేసయ్యలో మాట్లాడుతున్నారంట. యేసయ్య ఎంత ధైర్యంగా మాట్లాడేవాడో, యేసయ్య చనిపోయిన తర్వాత ఈ అపోస్తలులు ఎలా మాట్లాడడం మొదలుపెట్టారంట? యేసుప్రభు అంట. నేను అనుకున్నా, బాబు యేసయ్యలాగే మాట్లాడుతున్నారు. ఎందుకు యేసయ్య మాట్లాడగలిగారు? యేసయ్యతో సహవాసం చేశారు కనుక. దేవుని బిడ్డ, యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే యేసు ప్రభులాగా మాట్లాడడానికి దేవుడు నీకు కృప అనుగ్రహించును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు అనుకోవచ్చు, నేను నత్తోనండి. ఏమనుకోవచ్చు? నత్తోనండి, నాకు సరిగా మాట్లాడడం రాదు. ఓకే, మాట్లాడ రాదు, నువ్వు నత్తోడి. ఒక పని చేయగలుగుతావా? యేసు ప్రభుతో సహవాసం చేయి. యేసు ప్రభుతో దేవుని సన్నిధిలో కూర్చో. ఆయన మాటలు వినడానికి అలాగ చెవి యోగిని వాళ్ళకిస్తూ ఉంటే ఒకనొక రోజు వస్తుంది. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే కార్యాల కంటే కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయం 77వ వాక్యంలో కూడా 76వ వాక్యం కూడా రాసింది. ఆ అమ్మాయి అంటది, వారిని చూసి వీళ్ళు యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళే అని గుర్తెరిగిందంట. 27:76 26:76 అనుకో, 26:76 అనుకుంటా, లేదా 72 ఉందా? ఆ అమ్మాయి అంటది, వీరు కూడా యేసు ప్రభుతో కూడా ఉన్నవారే అంటది. ఏ వాక్యం? 71. నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి చిన్నది అతన్ని చూచి, వీరితో నజరేయుడైన యేసుతో కూడా ఉండొచ్చని వారితో చెప్పగా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ అందరూ ఎలా ఉంటారంటే ఒకే హైట్, ఒకే తెలుపు తెల్లగా ఉంటారు, గడ్డాలు మీసాలు సేమ్ డీటో. అందుకని 12 మంది శిష్యులు ఒకేలాగా ఉంటారు. అందుకని యోధా పెద్దలు శాస్త్రులు పరిచయాలు అన్నారు, అయ్యా బాబు ఆ 12 మంది ఒకేలాగా ఉంటారు బాబు, ఒకే డ్రెస్, ఒకే కట్టం, ఒకే మీసం, ఒకే జుట్టు, ఒకే డ్రెస్ రా బాబు, ఒకే హైట్, ఒకే తెలుపు. వీళ్ళు 12 యేసయ్య ఎవరో మాకు గుర్తేయడం కష్టం, నువ్వు మాకు పట్టించిస్తే నీకు మేము 30 ఎండు నాణాలు ఇస్తామయ్యా అంటే, యోధా వెళ్ళి ముద్దు పెట్టుకుంటేనే కానీ వీళ్ళకి తెలియలే ఎవరు యేసు ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. అంటే శిష్యులు యేసు ప్రభుతో ఉండి 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 ఎలా మారిపోయారు? యేసు ప్రభులాగా మారిపోయారు. హల్లెలూయా. ఈ అమ్మాయి అంటది, వీడు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడే, వీడు మాటలే చెప్తుంది. ఇంకొక మాట ఉంది, అది అపోస్తల కార్యం ఉంది, వీళ్ళు పలుకే వీరిని బయలుపరుస్తుంది. వీళ్ళ మాటలు చూస్తే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న సమయంలో యేసు ప్రభు ఎలా మాట్లాడేవాడో అలాగే ఈ శిష్యులు కూడా మాట్లాడుతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా శిష్యులు సేవ చేస్తున్నప్పుడు ఇక్కడున్న ఇశ్రాయేలీయులు, యెరూషలేము నివాసులు ఈ శిష్యుల్లో యేసు ప్రభుని స్వయంగా చూస్తా ఉన్నారు. అంటే శిష్యులందరూ యేసు ప్రభులాగా మారిపోయారు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుతో సహవాసం చేసి చేసి 3.5 సంవత్సరాలు యేసుతోనే కూర్చున్నారు, 3.5 సంవత్సరాలు యేసుతోనే నడిచారు, యేసుతోనే తిన్నారు, యేసయ్యతోనే ఉండి 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 యేసయ్యలాగా మారిపోయారు. యేసయ్యతో సహవాసం చేసి చేసి యేసయ్యలాగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ప్రభుతో సహవాసం చేసి చేసి యేసు ప్రభులాగా మారిపోదాం గాక. సరే, ఇప్పుడు చదివిన వాక్య భాగం చూస్తే మొట్టమొదటిగా ఇస్సాకు కుటుంబంలో ఏశావు, యాకోబు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. సరే, మీరే చెప్పండి నాకు ఆన్సర్. ఏశావు
యాకోబు కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? యాకోబు కంటే ఏశావు ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒక రాయి విసరండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. యాకోబు ఏశావుకు మధ్య ఫస్ట్ ఏశావు వచ్చాడు. ఏశావు మడిం పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు కదా. అంటే ఒక సెకండ్స్, కొన్ని సెకండ్స్ గ్యాప్. అంత పెద్దోడం కాదు కదా. అంత పెద్దోడు 10 సంవత్సరాలు పెద్దోడు అయితే ఓకే అనుకోవచ్చు. ఇద్దరు సేమ్ కవల పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ చూడండి, ఒకే తల్లిదండ్రులకు పుట్టారు. యాకోబు ఒక రాజ్యంగా, ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక గొప్ప జాతిగా మార్చబడ్డాడు. ఈ రోజుకి ఇశ్రాయేలీలు అంటేనే ఆ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకి, 50 అరబ్ దేశాలకి దడ. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం చిన్న కుట్టి దేశం. ఎంత దేశం? ఇంతదే, చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం. ఆ చుట్టుపక్కల ఉన్న 50 దేశాలు అరబ్ దేశాలు, శత్రు దేశాలు. ఈ మధ్యలో చుట్టూ శత్రువులే. ఈ మధ్యలో దేవుడు ఇశ్రాయేలీలను పక్షి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడునట్లుగా ఇశ్రాయేల్ దేశాన్ని ఇప్పటికీ కాపాడుతున్నాడు. ఈ భూ ప్రపంచంలో ఎన్నెన్ని ఏమంటారు, ఈ డిస్కవరీలు, టెక్నాలజీ ఎన్ని ఈ కనుగొన్నారు. లైట్ ఎవరు కనుగొన్నారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరైనా యూదుడు, క్రైస్తవుడే. యూదుడే క్రైస్తవుడుగా మారాడు. ఏమంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎవరు కనుగొన్నారు? సర్ ఐజాక్ న్యూటన్. ఆయన ఎవరు? యూదుడే. దాని తర్వాత ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని తెలిసిన తర్వాత దీనికి ఆపోజిట్ గా చేస్తే మనం పైకి ఎగరొచ్చని కనుక్కున్నారు. వాళ్ళు ఎవరు? రైట్ బ్రదర్స్. వాళ్ళు ఎవరు? వాళ్ళు యూదులే, తర్వాత క్రైస్తవులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ కారు కనుగొన్న వాళ్ళు, ఏరోప్లేన్ కనుగొన్న వాళ్ళు, జనరేటర్ కనుగొన్న వాళ్ళు, మోటార్ సిస్టమ్ కనుగొన్న వాళ్ళు, ఓడను కనుగొన్న వాళ్ళు అందరూ ప్రపంచంలో ఇప్పటి వరకు స్పేస్, నాసా, దాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు? ఇజ్రాయిలీలే. ఇజ్రాయిల్కి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అదే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకు ఎంత ఆధిక్యతను ఇచ్చాడంటే యాకోబే ఇజ్రాయిల్ కదా. యాకోబే ఇజ్రాయిల్ గా మారాడు. వినండి, ఇప్పుడు ఏం చదివాం మనం? 27వ అధ్యాయం ఆదికాండం 25వ వాక్యం ఏం చదివాం? మళ్ళీ ఒక్కసారి ఎదిగినప్పుడు ఏశావు వేటాడి యందు నేర్పరి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచున్నాడు. చూడండి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్న తేడా చూడండి. పెద్దోడు అంటే పెద్దోడు కాదులే, ఫస్ట్ వచ్చాడు కాబట్టి పెద్దోడు అనుకుందాం. ఏశావు ఏ వృత్తిలో నిపుణుడంట? వేటాడట్లో. యాకోబు గుడారవాసి అయి సాధు అయినాడంట. హల్లెలూయా. గుడారంలో నివసిస్తూ యాకోబు ఇశ్రాయేలు గుడారంలో నివసిస్తూ సాధు అయిపోయాడంట. హల్లెలూయా. సాధు అంటే అర్థం ఏంటి? గడ్డాలు మీసాలు పెంచుకున్నాడు కాదు. సాధు అంటే ఎవరు? సాత్వికుడు అనండి. ఎవరు సాధు అంటే? నిజమైన అసలు సిసలైన సాధు ఎవరు మన మన బ్రతుకుల్లో? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు అరే అసలు సిసలైన సాధువు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలోని సాధువులు కాదండి,
ఆ సాధువులకి మన సాధువుకి చాలా తేడా ఉంది. మన సాధువు సాత్వికుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యాకోబు సాధువు అయిపోయాడంటే ఎందుకు సాధువు అయ్యాడు చెప్పండి? గుడారములో నివాసం. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? గుడారం. సరే, అది చెప్పే ముందు ఆయన గురించి చెప్పేసి ముగించేద్దాం. ఆయన గురించి ఎక్కువ లేదు కాబట్టి చెప్పి ముగిస్తాను. ఏశావు అరణ్యవాసి అంట. ఎప్పుడు ఇంటిలో నివసించేవాడు కాదు, అమ్మా నాన్నతో కూర్చునేవాడు కాదు, అమ్మా నాన్నతో భోజనం చేసేవాడు కాదు, అమ్మా నాన్నతో కొన్ని విషయాలు పంచుకునేవాడు కాదు, అమ్మా నాన్నతో ఏది చెప్పి ఏ పని చేసే బుద్ధి జ్ఞానం లేవాడు ఏశావు. ఎప్పుడు అరణ్యంలోనే ఉండేవాడు. ఈ అరణ్యం దేని గుర్తుగా ఉందో తెలుసా? అరణ్యం లోకానికి గుర్తుగా ఉంది, లోకాక్షలకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అరణ్యం ఎవరుంటారు? వెరీ గుడ్. అరణ్యం ఎవరంటారు? జంతువులు. ఎవరో చెప్పమ్మా, ఏ జంతువు చెప్పండి? పులి, సింహం, ఎలుగుబంటి, తోడేళ్ళు, నక్కలు, వీటితో సహవాసం. ఎవరు? వినండి, వెరీ శ్రద్ధగా ఉన్నారు. ఏశావు ఎవరితో సహవాసం చేశాడు? అరణ్యంలో. దేంతో? నక్కలతో. నక్కతో సహవాసం చేసి 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 నక్క బుద్ధి వచ్చేసింది. ఇంకా అరణ్యంలో ఏమున్నాయి? చీల్చుకొని తినే తోడేళ్ళు. అరణ్యంలో నివాసం చేసి తోడేళ్ళకు మారిపోయాడు ఈ ఏశావు. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో నివాసం చేసి ఎలుగుబంటి. ఎలుగుబంటి మనిషో తెలియదు, జంతువు తెలియదు. ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు తెలియదు. ఎందుకంటే మనుషులుగా నడుస్తుంది, జంతువులా 4 కాళ్ళ మీద నడుస్తుంది. ఏశావు ఎలుగుబంటితో సహవాసం చేసి ఎలుగుబంటిలాగా అయిపోయాడు. పులితో సహవాసం చేసి, పులి అంటే క్రూరత్వం, క్రూరత్వానికి గుర్తు. ఏశావు పులితో సహవాసం చేసి, సింహంతో సహవాసం చేసి క్రూరుడుగా మారిపోయాడు. హల్లెలూయా. యాకోబు 4:4 ఏమని రాస్తుంది? లోక స్నేహం దేవునితో వైరమని తెలియదా మీకు? దేవుని బిడ్డలారా, మీ సహవాసం ఎవరితో? లోకస్తుతో సహవాసం చేస్తున్నారా? లోకంలో ఉన్న ఆశ మోహాలతో సహవాసం చేస్తున్నారా? 1 యోహాను 2:16 ఏమని రాస్తుంది? లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బులే. ఏశావు ఎక్కడున్నాడు? లోకంలో నేత్రాశలో మునిగిపోయాడు, శరీరాశలో మునిగిపోయాడు. జీవపు డంబంలో మునిగిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. 40 సంవత్సరాలకి 4 అమ్మాయిలు పెళ్లి చేసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఏశావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యంలో నివాసం చేస్తూ, అరణ్య మృగాలతో నివాసం చేస్తూ క్రూరత్వం గల మనిషిగా ఏశావు మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఈ యాకోబు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? గుడారంలో నివాసం చేస్తూ ఎలా మారిపోయాడు? సాధు. హల్లెలూయా. సాధు అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. సాత్వికుడు, సాత్వికం, సాత్వికుడుగా మారిపోయాడు యాకోబు. సరే, అరణ్యం అంటే లోకం అని చెప్పారు. మరి గుడారం అంటే దేనికి గుర్తుగా ఉంది? దేవుని సన్నిధికి. 33 నిర్గమాకాండం 11లో అక్కడ యెహోషువ గుడారాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు అని రాస్తుంది. అదండి 11. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అనే యవ్వనస్తుడు నుండి వెలుపలికి రాలేదు. చూడండి, ఇక్కడ యెహోషువ అంట గుడారాన్ని విడిచిపెట్టి బయటికి రాలి. చూడండి, ప్రత్యక్ష గుడారం ఇక్కడ మధ్యలో ఉంది. ఈ 4 సైడు ఈ 12 గోత్రాల వాళ్ళు గుడారాలు వేసుకొని
అక్కడ ఒక 3 గోత్రాలు, ముందు ఉత్తరాన ఒక 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, తూర్పు కడపన 3 గోత్రాలు, పశ్చిమాన 3 గోత్రాలు, ఇలా 3 గోత్రాలు 12 గోత్రాల వాళ్ళు ఆల్మోస్ట్ 40 లక్షల మంది అక్కడ బయట గుడారం చుట్టూ ఉన్నారు. ఉంటూ ఏం చేస్తున్నారు వాళ్ళు? హేళన మాటలు, జోక్స్ వేసుకుంటూ, ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ, యవనస్తులందరూ లేనిపోయిన అలవాటైపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటూ అక్కడ గుడారాల వాళ్ళ ఆ స్థలాల పాలెంలో ఉన్నప్పుడు ఈ హోషు అంట, సరే ఫ్రెండ్స్ కలుద్దాం, అక్కడికి వెళ్ళి జోకులు వేసుకుందాం, కొంచెం జోకులు వేసి నవ్వుదాం, మాట్లాడదాం, కొన్ని ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నాడా? గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుని ప్రియమని పెట్టారా, ఈ గుడారం అనే దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే సాత్వికులం అయిపోతాం, సాత్వికులుగా మార్చబడతాం. యేసయ్య అసలు శిశువైన సాత్వికుడు, యేసయ్యలాగా మనం మారిపోతాం. హల్లెలూయా. సరే, ఈ దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు ఏంటి? ఎందుకు యాకోబు దేవుని సన్నిధిని ఇంతగా ప్రేమించాడు? ఏంటి ఈ దేవుని సన్నిధిలో ఉన్న మహత్వం? ఈ దేవుని సన్నిధిలో కనబడే మహిమాన్వితమైన అనుభవాలేంటి అని మనం చూస్తే, నంబర్ 1, వినండి. నిర్గమాకాండ 16వ అధ్యాయం వినండి, నా వైపు చూడండి, బైబిల్ తెరవద్దు. నేను తెరవమన్నప్పుడు చాలా మంది చదివితే చాలు, మీరు వింటూ ఉండండి చాలు. శ్రద్ధగా వింటున్నారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే శ్రద్ధగా వినండి, నేను చెప్పినప్పుడు చదివితే చాలు, వింటేనే లోపల ఇలా దూసుకుపోదు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండ 16వ అధ్యాయంలో మన్నాను గురించి విధి విధానాలను దేవుడైన యెహోవా మోషేకు చెప్పాడు. తెల్లవారుజామున సూర్యుడు, వినండి, సూర్యుడు ఉదయించక ముందే 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకో మీరు లేచి పాలెం వెలుపలకు వెళ్ళాలి. పాలెంలో ఫుల్గా మన్ను. ఫస్ట్ ఏమవుతుంది అక్కడ? ఆ మన్ను మీద మంచు కురుస్తుంది. మంచు కురిసి ఆ మంచు మీద మళ్ళీ మన్నా కురుస్తుంది. మళ్ళీ ఆ మన్నా మీద మంచు కురుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనం తినే ఒక వస్తువు ఉంది, దానిలాగా మార్చబడింది. ఏ వస్తువు అది? పండుగ శాండ్విచ్ తిన్నారు ఎవరైనా? శాండ్విచ్ తినలేదు? కింద బ్రెడ్ పెడతారు, మధ్యలో కూరగాయలు పెడతారు, దాని మీద మళ్ళీ బ్రెడ్ ఇలా కొరుక్కొని తింటారు, తెలియదా? సరే, అది కాక బర్గర్ తిన్నారా? అది తింటారు. ఇప్పుడు బర్గర్ లాగా దేవుడు ఫస్ట్ మంచును కురిపించాడు, ఆ మంచు మీద మన్నాను కురిపించాడు, ఆ మన్నా మీద మళ్ళీ చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలో దేవుని యొక్క కాపుదల ఎంత ఉందో అంటే మాటలతో మనం చెప్పలేమండి. అలాగే కురిపించవచ్చుగా. అక్కడే బాత్రూమ్కి వెళ్ళి ఉంటారు, అక్కడే అసహ్యమైన కార్యక్రమాలు చేసి ఉంటారు, అక్కడ డైరెక్ట్ గా మన్నా పడిందంటే మన్నా బూడిద పాలు అయిపోతుంది. అయ్యో, నా బిడ్డలు తింటారు, ఈ తినే బిడ్డలు మంచిగా ఉండాలి అని చెప్పి యేసయ్య యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఆ పాలెంలో మంచు కురిపించి, మంచు మీద మన్నాను కురిపించి, మన్నా మీద మళ్ళీ మంచు కురిపించి, అలాగ భద్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటెం లాగా అక్కడ ఉంచాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? తెల్లవారుజామున మీరు లేచి వెళ్ళి, 4 ఉన్నారు ఇంట్లో, 4కి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎంత మన్నా కావాలో అంత తీసుకోండి, 4కి మధ్యాహ్నం లంచ్ ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి, రాత్రి డిన్నర్ కూడా ఎంత తినగలుగుతారో అంత తినండి. అయ్యో, మరి చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే ఈ మన్నాను తీసుకెళ్ళి రోట్లో వేసి బాగా దంచి మిక్సీలు వేసి పిల్లలకి అదే తింటారు, అందరికీ అదే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 40 సంవత్సరాలు. మీకు మీ ఆవిడ, వినండి అయ్యలారా, మీ ఆవిడ పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం ఇడ్లీ, రాత్రి ఇడ్లీ, రెండో రోజు ఇడ్లీ, వారం అంతా ఇడ్లీ, నెలంతా ఇడ్లీ, సంవత్సరం అంతా ఇడ్లీ, 10 సంవత్సరాలు ఇడ్లీ పెట్టిన నువ్వేం చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోవే అంటావు కదా. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సేమ్ ఫుడ్ తిన్నావు ఎప్పుడైనా? మనం తినలేదు. చూడండి, ఎంత ఓర్పును దేవుడు వారికి నేర్పించాడు కదా. హల్లెలూయా. ఒక్క రోజు అదే ఐటెం
ఒక 10 రోజులు తినమంటే మన వల్ల కాదండి. కానీ ఇశ్రాయేలు ఎంత చక్కగా 40 సంవత్సరాలు మన్నాని తిన్నారు. హల్లెలూయా. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు ఈ మన్నాను ఏరుకోవడానికి ఇశ్రాయేలు పొద్దున లేవాలి. లేచి వాళ్ళ బేసిన్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేట్లో, వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు పాత్రలో తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆ మంచుని ఇలా తీసేసి మన్నాన్ని వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఎలా కావాలనగా ఇంకా మాడిఫై చేసుకుని దంచుకొని వండుకొని తినొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వృద్ధులకి, యవ్వనస్తులకి, పిల్లలకి, చంటి పిల్లలకి అందరికి అదే. ఓకేనా? ఇప్పుడు వినండి, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఒకింటో తీసుకొచ్చారు. పక్కింటోడు ఏం చేసినట్టు 5 అయినప్పుడు నిద్ర వస్తుంది మమ్మీ, ఒరే తీసుకురారా మన్నా, కొంచెం నిద్రపోదాం. ఈ సోంబేరుళ్ళు ఎవరు? ఏం చెప్పినట్టు చెప్పండి. సోంబేరుళ్ళు అనండి. సోంబేరి అంటే సోమరుడు. నేర్చుకున్నారు తమిళ మలయాళం. సోంబేరి అంటే అర్థం ఏంటి? సోమరిపోతులు. ఈ సోమరిపోతులు ఇంకా టైం అదే మన్నా తీసుకోవాలిరా బాబు, వెళ్తాంలే అని అడు తిరిగి ఇటు తిరిగి ఏమంటారు తలుపు మీద సామెత ఉంది కదా వాక్యం, ఉదక మీద తలుపు తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటారంట కొంతమంది. మంచం మీద ఉదక మీద తలుపు తిరిగినట్లు మంచం మీద ఇటు అటు తిరిగి పడుకుని పోయాడు. 7 అయింది. బాబాయ్ 7 అయిపోయిందా అని చెప్పి పాత్ర తీసుకుని వెళ్తా ఉన్నాడు. పరిగెడుతున్నాడు. ఆల్రెడీ ఎండ వచ్చేసింది, అంత కరిగిపోయింది. ఇలా డీలా అయిపోయి దొరకలేదు. ఇది మన్నా. ఆంటీ, పక్కింటి ఆంటీ దగ్గరికి, ఆంటీ కొంచెం మన్నా ఇస్తారా? ఆంటీ దయపడి దయతో దయ చూపించి ఆ కొంచెం మన్నాని వాడి ప్లేట్లో వేసిందా ఏమైపోతాట? పురుగులు పెట్టేస్తుంది, కంపు కొట్టేస్తుంది. అవి ఏంటంటే పురుగు వేసావు, మరి నేను మన్నానే వేసాను రా అంటే వీడు ఆ రోజంతా ఏం చేయాలి? వీడు ఫాస్టింగ్, ఉపవాసం. ఇదే పాతకాలంలో పెంతుకొస్తూ అనుభవం. 4 గంటలకి 3 గంటలకు లేచి స్తోత్ర ప్రార్థన చేయాలి. పెంతుకొస్తు కుటుంబాల్లో, పెంతుకొస్తు సంఘాల్లో 4 గంటల నుండి 5 గంటల వరకు ఆ మన్నాను పొందుకునేవాళ్ళు. దేవుని దగ్గర మోకాలు వేసి స్తోత్రాలు చెప్పి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. మన్నా దొరికే సమయం అరుణోదయ ప్రార్థన. హల్లెలూయా. మన్నా అంటే కృప. పాతకాల నిబంధనలో మన్నా, క్రొత్త నిబంధన మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ద్వారా మనకు దొరికే మన్నా అదే దేవుని కృప. దేవుని కృప దొరికే సమయం అరుణోదయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఇంటామే వెళ్ళి ఎక్స్ట్రా రేపటి కూడా, రేపు ఎవడు లేస్తాడు 4 గంటలు వచ్చి, ఈ చలికాలం కొంచెం బాగా నిద్ర వస్తుంది, కొంచెం దుప్పటి కప్పుకొని పడుకుందాంలే అని చెప్పి రేపటికి కొంచెం ఎక్కువ మన్నా తీసుకొచ్చిందా ఏమైపోతుంది? పురుగు పట్టేసి కంపు కొట్టేది. అయ్యే బాబు, కంపు భరించట్లే. హల్లెలూయా. ఇటువంటి మన్నాను ఇప్పుడు చెప్పాను కదా, మన్నా 1 రోజు కంటే ఎక్కువ ఉంచిన 4 ఉన్నారు ఇంట్లో, 4 ఎంత తినగలుగుతారో అంతే. 4 కంటే ఎక్కువ మిగిలిపోయినా ఆ మన్నా ఏమైపోతాయి? పాడైపోయి కంపు కట్టేసి పురుగులు పెట్టేస్తాయి. సరే, ఇది మన్నా విషయం. ఇప్పుడు దేవుడైన యెహోవా మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే ఒక బంగారు పాత్ర తీసుకో, ఒక బంగారు బిందెని, ఒక పాత్రను తీసుకో, దానిలో మన్నా నింపి ఆ మన్నాతో నింపబడిన బంగారు పాత్రను తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం లోపల దాన్ని పెట్టు. ఎన్ని వస్తువులు ఉండే లోపట నిబంధన మందసం లోపట? చెప్పండి ఏంటంటే అవి. అహరోను కర్ర, చిగిరించిన కర్ర. రెండోది మన్నాతో నింపబడిన బంగారు పాత్ర. మూడోది 2 పలకలు, 10 ఆజ్ఞలతో 10 ఆజ్ఞలు రాయబడిన 2 రాతి పలకలు. ఈ 3 వస్తువులు
ఇటువైపు చూడండి. ఇలాగే నిబంధన మందస్సు ఉంటుంది. ఆ నిబంధన మందస్సు మీద ఒక ఏమంటారు మూత ఉంటుంది. ఆ మూత తీసి పక్కన పెట్టి లోపల ఫస్ట్ అహరోను చిగిరించిన కర్ర, బంగారంతో మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, మూడోది ఈ 2 రాతి పలకల్ని అతి పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఒక్క రోజు కంటే ఎక్కువ ఉంచితేనే మన్నా పురుగులు పట్టి కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. మరి ఈ ప్రత్యక్ష గుడారంలో, ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం లోపల ఈ మన్నా ఎన్నో సంవత్సరాల నుండి అది ఎందుకు కుళ్ళు పట్టలేదు? ఎందుకు పురుగులు పట్టలేదు? ఎందుకు పాడైపోలేదు? చెప్పండి. ఏదో ఐన్స్టీన్ లా ఆలోచిస్తాను. ఇంకా మన సబ్జెక్ట్ గుడారం. గుడారం అంటే ఏంటి? అది చెప్పాలి కదా, మీరు అక్కడికి రావాలి. చెప్పండి. దేవుని మందిరం గుడారం పక్కన పెట్టండి. వెరీ గుడ్. ఏంటది? దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి ఈ మన్నా కుళ్ళిపోలేదు, పురుగులు పట్టలేదు, వాసన రావట్లేదు. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంది. హల్లెలూయా. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుందంటే, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండు, దేవునితో సహవాసం చేయి, దేవుని సన్నిధిని ప్రేమించు, నువ్వు ప్రతిరోజు ఫ్రెష్ గా ఉండవు గాక. ఫ్రెష్ గా ఉండాలనుకుంటున్నావా? ఫ్రెష్ గా ఉండాలనుకుంటున్నావా? నీకు 50, 60, 70 సంవత్సరాలు అయినా కూడా వయసు పైబడినట్టు తెలియదు. నువ్వు యవ్వనుడుగా ఫ్రెష్ గా ఉంటావా? ఎందుకంత ఫ్రెష్ గా ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఉంటున్నారు కాబట్టి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి. దేవుని బిడ్డలారా, దైవ జన్మ ఈ రోజు నుండి అయినా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఈ ఉజ్జీవ సభలకు వచ్చారు కదా, ఇప్పటి వరకు దేవుని సన్నిధిని ప్రేమించలేదేమో. ఆ దేవుని సన్నిధి యొక్క మహిమను, ఆ మహత్వతను మీరు అనుభవించలేదేమో. దేవుని సన్నిధిని మీరు అనుభవించినట్లయితే మీరు దేవుని సన్నిధిని వదలరు. మీ జీవితాలు మారిపోతాయి, మీ స్వభావం మారిపోతుంది. సాత్వికులుగా అయిపోతారు. మీ బ్రతుకు కంపు కొట్టదు, మీ బ్రతుకు కుళ్ళిపోదు, మీ కుటుంబం కుళ్ళిపోదు. మీ కుటుంబం అన్య ప్రజల మధ్యలో ఒక ఆశీర్వాదానికి కారణంగా అక్కడ నా దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అక్కడే ఉంది నిబంధన మందసం లోపటే ఉంది. ఇంకా అహరోను చిగురించే కర్ర. అక్కడికి వెళ్ళి ఆ చిగురించే కర్రను అడుగుదాం. కర్ర ఇన్ని సంవత్సరాలుగా ఉన్నావు, వాడిపోవా? చూడండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఒక కొమ్మను ఎరగొట్టి ఒక 5 గంటలు అక్కడ పడేసామంటే ఏమైపోతుంది? ఈ ఎండకి మనుషులు వాడిపోతూ ఉన్నారు. ఆ కొమ్మ ఏమైపోతుంది? ఆకులన్నీ ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో, నిబంధన మందసం లోపల ఈ కర్ర, అహరోను కర్ర ఉంది. అది ఎండిపోవట్లా, ఇంకా ఆకులు రాలిపోవట్లా. అది రోజు అంట చిగురుస్తుంది, ఇంకా పువ్వులు పూస్తున్నాయి, ఇంకా ఫలాలు పోతున్నాయి. అయ్యో బాబు, ఏంటమ్మా ఇంత గొప్ప అనుభవం నువ్వు పొందుకొని? ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యం అని అడిగితే కర్ర అంటుంది, నాదేం లేదయ్యా, నేను ఒక వేస్ట్ కర్రనే. హల్లెలూయా. నన్ను ఒక చెట్టు నుండి నరికి తీసుకొచ్చి పెట్టారయ్యా. ఐఆమ్ నథింగ్. నేనేం లేనయ్యా, నేను నిస్సహాయరాలు, నాకేం తెలియదయ్యా. మరి ఇంత మహిమాన్వితమైన అనుభవం నీకు ఎలా దొరికింది అంటే, కర్రకే కనుక మా నోరు నుండి అనేది దేవుని సన్నిధిలో ఉన్నాను. దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఆ కుటుంబాలు ఈ బాదం చెట్లాగా ఫలించి పువ్వులు పూసి అది ఫ్రెష్ గా ఉండును గాక.
హల్లెలూయా. చూడండి, వేస్ట్ కర్ర కదా, ఏ కర్ర అది? వేస్ట్ కర్రను తీసుకొచ్చి 12 కర్రలను తీసుకొచ్చి మోషేతో అన్నాడు దేవుడు, ఈ 12 కర్రల్ని అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సు ముందు పెట్టయ్యా అన్నాడు. ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క గోత్రుడికి పేరు రాయి, అహరోను కర్ర మీద లేవి గోత్రం అని పేరు రాయి అన్నాడు. అలా తీసుకెళ్లి పెట్టగానే పొద్దున్న లేచి చూస్తే వేస్ట్ కర్రలు, అవి పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరావు. అటువంటి కర్రలను దేవుని సన్నిధిలో పెడితే రాత్రంతా దేవుని సన్నిధిలో ఉన్న ఈ కర్రలు పొద్దున చూడగానే అహరోను కర్ర చిగురించి పువ్వులు పూసి ఏ కాయలు చెప్పండి, ఏ కాయలు? అయ్యో బాబు, విలువలేని కర్ర ఏ కర్రగా మారిపోయింది? విలువైన బాదం కర్రగా మారిపోయింది. హల్లెలూయా. విలువలేని బ్రతుకులో దేవుని సన్నిధి విలువైనదిగా మార్చును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసిస్తూ దేవుని సన్నిధిలో మనం దేవునితో సహవాసం చేస్తే ఎండిపోయిన ఎందుకు పనికిరాని కర్రని నీ బ్రతుకు మారిపోయినప్పటికీ దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తే విలువైన బాదము చెట్టుగా నీ బ్రతుకును దేవుడు మారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎంత విలువంటే లోకంలో ఎన్నో ఫలాలు ఉన్నాయి కదా, ఇక్కడ చూసే బాదాం కాదమ్మా. బాదాం ఎంతమంది చూశారు? బాదాం ఏమంటారు, అదే విత్తనాలు ఏమంటారు, పండ్లు కాదు, బాదం ఎంతమంది చూశారు? తిన్నారా? ఇక్కడ కదమ్మా, మన ఊర్లో ఉన్నది కాదు. మన కాశ్మీరు, హిమాచల్ ఆ సైడ్ అయితే బాదాం ఇంత ఉంటాయి, దాని లోపల పిక్కలు మనం తింటాం కదా, అవి ఇంత పెద్దవి ఉంటాయి. మన ఊర్లో ఉన్న బాదాం చెట్లే కదా, వేస్ట్. ఇవి అడవి, అవి ఒరిజినల్. చూడండి, ఆ ఒరిజినల్ బాదాము 1 కిలో 2000-3000 రూపాయలు ఉంటుందండి. ఎంత ఉంటుంది? 3000 రూపాయలు బాదాం. మన ఊర్లో వదిలిపెట్టాను, అది మైండ్లో తీసేయండి. ఆ బాదం 1 కిలో ఎంత అంట? 2000 నుండి 3000 వరకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంట. అంత విలువైన బాదాం చెట్టుగా దేవుడు ఈ వేస్ట్ విలువలేని కర్రను మార్చగలిగాడంటే నీ బ్రతుకును మార్చలేడమ్మా చెప్పు. తన స్వరూప్యమందు తన సారూప్యంలో తన పోలిక చొప్పున నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విలువైన వాడిగా విలువైన దానిగా మార్చలేడా? మార్చలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమించు, దేవునితో సహవాసం చేయి. నిన్ను విలువైన వాడిగా విలువైన దానిగా నా దేవుడు మార్చును గాక. దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయి. నీ బ్రతుకు కుళ్ళిపోకుండా ఎల్లప్పుడూ ఫ్రెష్ గా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. రెండోది 1 కొరింథీ 6వ అధ్యాయం 16-17 వాక్యాల్లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక చక్కటి మాట రాస్తూ అన్నాడు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు కనుక వారిద్దరూ ఏక శరీరమై అయిపోతారు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. వేశ్యతో ఒకడు కలిస్తే అంట, వేశ్యత ఏకాత్మ గలవాడిగా అయిపోతాడంట. ప్రభుతో కలిస్తే ప్రభుతో ఏకాత్మ ఏక మనస్సు గలవాడిగా మార్చిపడతాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, వేశ్య సాంగత్యం ఎంత డేంజర్ అంటే ఒక మనిషి బ్రతుకుని అదంట సామెతల గ్రంథంలో రాసింది. వేశ్య గృహాలకి వెళ్ళేవాడంట, వాడి గుండెకాయ మీద నుండి బాణం వెళ్ళి ఆయన్ని గుండెకాయని చీల్చి వేస్తుందని చెప్పి సామెతలో రాసింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, అయ్యగారు నేను ఏ వేశ్య గృహాలకు వెళ్ళట్లేదే, నేను ఎవరితో వ్యభిచారం చేయట్లేదే అయ్యగారు, నేను చాలా మన జీవితాన్ని కాపాడుకుంటున్నాను అనుకుంటున్నావేమో. క్రైస్తవ జనమ, మంచం మీద చేసే పాపాల కంటే క్రైస్తవులు మనస్సులోనే ఎక్కువ పాపం చేస్తున్నారు. ఈ మొబైల్ చూసి 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 పాపంలో పడిపోతున్నారు. మంచం మీద పడుకొని ఆలోచించి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆడి గురించి ఈడి గురించి ఆలోచించి 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 వ్యభిచారిగా, వేశ్యగా, ఆత్మీయమైన మానసిక రోగిగా అనేకమైన క్రైస్తవులు మార్చబడడానికి గల కారణం వేశ్యతో సహవాసం చేయవాడు వేశ్యతో ఏకాత్మ గలవాడుగా మార్చబడతానంట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మన బ్రతుకులో ఎప్పుడు మనం ప్రభుతోనే సహవాసం చేయాలి. చూడండి, ఇక్కడ ప్రభు అంటాడు, వేశ్యతో సహవాసం చేసి వేశ్యవాడు ఒకటైపోతున్నాడంట. యేసు ప్రభుతో సహవాసం చేసి యేసు ప్రభు వాడు ఒకటైపోతున్నాడంట. యేసు ప్రభు అన్నాడు కదా, వివాహ సమయంలో వింటాం మనం కదా, భర్త తన తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యతో ఏకాత్మ గలవాడే, ఏక శరీరం గలవాడే అయిపోతారు, వాళ్ళిద్దరు ఏకదేహమై ఉందరు అంటాడు కదా. వాళ్ళిద్దరు ఏమైపోతారంట? ఇద్దరు ఏమైపోతారంట? ఒకటైపోతారు. భార్య బంధువులు ఎంతమంది? ఇద్దరు. వాళ్ళిద్దరు పెళ్లి ద్వారా ఏమైపోతారంట? ఇలా ఒకటి, ఇద్దరు ఒకటైపోతారంట. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఏమంటారు? 1+1 = 2 అంటారు కదా. కానీ బైబిల్ ఏమంటది అంటే 1+1 = 1 అంటారు. ఇక్కడ అది వేశ్యతో సహవాసం చేసి 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 ఒకడు ఆమెతో కలిసిపోయి వీడు కూడా వేశ్యగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మన సహవాసమే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. లేవియాకాండం 11:24 కూడా అక్కడ ఒక చక్కటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి, లేవికాండం 11:24. వాటి వల్ల మీరు అపవిత్రులగుదురు, వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాల పూర్వక అపవిత్రులగును. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే చచ్చిన వాటిని ముట్టకూడదు. ఆ చచ్చిన వాటిని ఎవడైతే ముట్టాడో వాడు ఏమైపోతాడంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఎవరైనా చచ్చిపోయారంటే చచ్చినోడు ముడితే అపవిత్రైపోతాడంట. మరి క్రొత్త నిబంధనలో చచ్చిన వాళ్ళు ఎవరంట? పాపముల వలన, అపరాధముల వలన మనం చచ్చిన వారమై ఉండగా, అంటే కనుక శ్రద్ధగా వినండి, పాపపు జీవితాన్ని జీవిస్తూ అపరాధాలు చేస్తూ పాపపు బ్రతికే వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వేమైపోతావంట? అపవిత్రమైపోతావు. చచ్చిన దాన్ని ముడితే ఏమైపోతారంట? అపవిత్రమైపోతారు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చచ్చిన వారెవరు? అపరాధాలలో, పాపాల్లో బ్రతికేవారు. తమ పాపాన్ని కడుక్కోకుండా ఎంత వాక్యం విన్నా, వినండి, కొంతమంది ఎంత వాక్యం విన్నా సంవత్సరాలు తరబడి దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆ పాపాన్ని కడుక్కోవట్లేదు. సో పాపముల యందు, అపరాధముల యందు జీవిస్తున్న ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చిన వారితో సమానం. పాత నిబంధనలో చచ్చిన వాటిని ముడితే అపవిత్రుడు, కొత్త నిబంధనలో చచ్చిన వాటికి, చచ్చిన అంటే ఆత్మీయతలో చచ్చిన వారు, పాపాల్లో అపరాధాల్లో బ్రతుకుతున్న వారితో సహవాసం చేసిన వారిని ముట్టిన వాడు అపవిత్రుడైపోతాడు. వాడు కూడా చివరిగా చచ్చిన వాడైపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నా, నిన్ను నువ్వు కడుక్కోవట్లేదు.
దేవుని సన్నిధిలో సంఘంలో ఎవరు పరిశుద్ధులు, ఎవరి ప్రార్థన, ఎవరు నీతి, ఎవరు భక్తి వారిని చూడు, వారితోనే నువ్వు సహవాసం చేయదు గాక. పనికి మాటలు మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు చూసినా సేవకుల యొక్క కొరతను చెప్పేవాళ్ళు, వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు. వాళ్ళతో సహవాసం చేసావా నువ్వు అభివృద్ధుడు అయిపోతావు, నువ్వు చచ్చిన వాడు అయిపోతావని దేవుని వాక్యం కంఠాపదంగా నీతో సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎన్ని సంవత్సరాలు నేను కడుక్కొని పొందుతాను. ఎలా అంటే చూడండి, పక్కన ఒక చెరువు ఉంది అనుకోండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చాలా మంది బట్టలు ఉతుక్కుంటారు. మురికి బట్టలు తీసుకెళ్ళి ఉతుక్కొని ఆ బట్టలు తెల్లగా చేసుకొని శుభ్రంగా ఉతుక్కొని తెచ్చుకుంటారు. బర్రెలు, గేదెలు, ఎడ్లను తీసుకెళ్తారు, ఆ చెరువులో తీసుకెళ్ళి బాగా కడిగేసి బయటికి తీసుకొస్తారు. సో వెళ్ళినవన్నీ కడగబడి బయటకు వస్తుంది. కానీ కొన్ని లోపల ఉన్నాయి సంవత్సరాలుగా, వాటిని తీసుకొచ్చి మనం కడిగి ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మకాయ వేసి వాటిని కడిగితేనే కానీ ఆ నీచి వాసన పోదు. కడిగి తర్వాత వండుకొని తినాలి. వాళ్ళెవరు? ఎవరు ఇల్లు చెప్పండి అమ్మా. పేదవాళ్ళు. ఆ చెరువు లోపలే కొన్ని జీవులు ఉన్నాయి. ఆ చెరువు దగ్గరికి కొన్ని ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు అన్నీ వెళ్ళి వాళ్ళు కడిగేసి బయటకు తీసుకొస్తారు. కడగబడి వెళ్తున్నాయి, కడగబడి వస్తున్నాయి. బట్టలతో కూడా వెళ్తున్నారు, ఉత్తుకొని శుభ్రంగా వస్తున్నారు, స్నానం చేసి వస్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి వస్తున్నారు, కానీ సంవత్సరాల తరబడి లోపలే ఉన్నాయి కొన్ని జీవులు. ఆ జీవిని తీసుకొచ్చి వాటిని కోసి ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండి బాగా కడిగేసిన తర్వాత వండుకొని తింటేనే తినగలం, లేకపోతే వాసన. ఏంటవి? ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ట్యూబ్లైట్ అయింది. అవి లోపలే ఉన్నాయి సంవత్సరాలుగా, కానీ వాటిని బయటకు తీసుకొచ్చి వండుకొని తింటే తినగలుగుతామా? చేపల కూర తినడానికి టేస్ట్గా ఉంటుంది, కానీ దాని వాసన చూసి తప్పించి నీచి వాసన ఎవరు ఇష్టపడరు. అందుకని వాటిని ఏం చేస్తారు, ఇంటికి తీసుకొచ్చి ముక్కలుగా కోసి దాని మీద ఉప్పు వేసి, పసుపు వేసి, నిమ్మకాయ పిండి, నీళ్ళ 2-3 సార్లు కడిగితే ఆ నీచు వాసన అంత పోతుంది. తర్వాత వండుకొని తింటే శుభ్రంగా తినగలుగుతారు, బాగా అరుగుతుంది. హల్లెలూయా, అదే చెప్పాలి. హల్లెలూయా. సరే, ఎందుకు లోపల ఉండి ఇంత వాసన వస్తున్నాయి? కడగబడల. కొంతమంది విశ్వాసులు అంతే, లోపలే ఉంటారు. చర్చ్ అని చెరువులోనే ఉన్నారు, చర్చ్ అని ఏరులోనే ఉన్నారు, సంవత్సరాలు తరబడి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కడుక్కోట్ల చేపల్లాగా. కానీ చాలా మంది అప్పుడప్పుడే రక్షింపబడ్డారు. గేదెల్లాగా, ఆవుల్లాగా, గొడ్డల్లాగా అప్పుడే రక్షింపబడి శుభ్రంగా కడుక్కొని వెళ్తా ఉన్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎల్లప్పుడు మనం కడుక్కొని పరిశుద్ధంతో సహవాసం చేయడం గాక, నీతిమంతులతో సహవాసం చేయడం గాక, పరిశుద్ధులని యేసయ్యతో సహవాసం చేయడం గాక. హల్లెలూయా. అపవిత్రమైన వారితో, వేశ్యలతో, వ్యభిచారులతో, వేశ్యగాములతో మనం సహవాసం చేయకుందుము గాక. మూడవది చూడండి, ఆదికాండంలో మన లోతు అబ్రహాం కుటుంబాన్ని గురించి మన అందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. ఈ లోతు అబ్రహాం కుటుంబం చాలా మంచి కుటుంబం. ఈ కుటుంబంలో శ్రద్ధగా వినండి, వాక్యం చదవండి ఒకసారి. పేతురు గ్రంథం 2 పేతురు 2వ అధ్యాయం 7వ వాక్యం. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వాక్యం. తొందరగా చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతులు వారి కాపురం. దుర్మార్గుల యొక్క ఏమని రాసింది? కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతు అంటారు. చూడండి, ఎటువంటి లోతు అంట?
దేని వల్ల బాధపడుతున్నాడు? దుర్మార్గుల యొక్క దుర్మార్గపు చేష్టలను చూసి మనస్సులో నొచ్చుకొని బాధపడుతున్నాడు. అంటే ఎక్కడున్నప్పుడు? సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు రాయబడిన మాట ఇది. అంటే అక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడిన మాట పేతురు గారు అది రాస్తా ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతుడే ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా గవిని అంత కూర్చొని అక్కడ వారితో సహవాసం చేస్తున్నాడు అయ్యగారు. నువ్వు నీతిమంతుడివే కదయ్యా, నీ సహవాసం ఎవరితో ఉండాలి? నీతిమంతుడైన విశ్వాస వీరుడైన అబ్రహాముతో ఉండాలి కదా. ఈ సర్టిఫికెట్ నీతిమంతుడైన లోతు అనే సర్టిఫికెట్ ఎప్పుడు దొరికిందో తెలుసా? సొదొమకు వచ్చిన తర్వాత కాదండోయ్. ఎప్పుడు? అబ్రహాముతో ఉన్నప్పుడు. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు నీతిమంతుడుగానే బ్రతికాడు. ఎందుకంటే నీతిమంతుడైన అబ్రహాముతో లోతు సహవాసం చేశాడు కనుక, విశ్వాస వీరుడైన అబ్రహాముతో సహవాసం చేశాడు కనుక లోతు కూడా విశ్వాస వీరుడుగానే ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న గొడవ అయింది. ఎవరికి గొడవ అయింది? లోతుకు అబ్రహాముకు గొడవ అయిందా? కాపర్లకి గొడవ అయిందా? లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి గొడవ అయింది. లోతుకి అబ్రహాం గొడవ అవ్వలేదుగా. మరి లోతు ఏమో అనాలి వచ్చి, పెదనన్న మనకేం గొడవ అవ్వలేదు కదా, నేను నీతోనే ఉంటాను పెదనన్న, నేను వదలనన్నా. ఎలా అనాలి? రూతులాగా అనాలి. రూతులాగా నవోమితో రూత్ ఏమంది? నిన్ను నేను విడవను ఎడబాయను, నీతోనే ఉంటా, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు, మరణం తప్ప మన ఇద్దరిని ఎవరు వేరు చేయని చెప్పేసింది. రూతులాగా అనిపించింది. పోయి వీడిని తీసుకొచ్చి పెంచి పోషించి, అబ్రహాము పిల్లలు లేదుగా, సొంత కొడుకులా చూసుకుంటే రొమ్ము పాలు తాగి అమ్మ రొమ్మనే కాళ్ళతో తన్నట్టు అబ్రహాంతో ఉండి, అబ్రహాంతో ఇన్ని మేలులు పొందుకొని, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఏమయ్యా లోతు, కొంచెం ఇంకింత జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? పెదనాన్నకి పిల్లలు లేరుగా, నిన్నే కొడుకులో చూసుకుంటూ ఉండొచ్చుగా. సరే పెదనాన్న అన్నాడు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా అన్నాడులే. అంటే వెంటనే ఆ పాట పట్టుకుని వెళ్ళిపోవాలా? అబ్రహాము ఎవరు? వృద్ధుడు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకి సహాయం చేయడానికి ఉండకుండా నీకు ఇంకింత జ్ఞానం లేదే. అబ్రహాముని వదిలేసి, అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని వదిలేసి నువ్వు సొదొమ గొమొర్రాకి వెళ్తున్నావే, ఎంత మూర్ఖుడు అయ్యా, ఎంత బుద్ధిహీనుడు అయ్యా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో సహవాసంతో ఉన్నంత వరకు లోతు అబ్రహాం ఇద్దరిని ఎంతైతే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో సేమ్ ఈక్వల్ గా లోతును కూడా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాం సహవాసాన్ని వదిలేసి సొదొమ గొమొర్రా గవిని దగ్గరికి వెళ్ళాడో, లోపలికి వెళ్ళి ఇల్లు కట్టుకొని నివసించడం మొదలు పెట్టాడో, ఉన్న ఆస్తి అంతా ఆవిరైపోయడం మొదలు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళి ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలుసా? సొదొమీయులతో, గొమొర్రా నివాసులతో లోతు సహవాసం చేస్తారు. ఎవరి సొదొమ వాళ్ళు, ఎవరి ఎటువంటి స్వభావం గలవారు? చూడండి 19వ అధ్యాయం, ఆదికాండం 19. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19:4-5 వాక్యం చదువు. వారు పుట్టుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఎంత దుర్మార్గులు చూడండి సొదొమ గొమొర్రా నివాసులు. వినండి, నా వైపు చూడండి, అంద తల పైకి నా వైపు చూడండి. ఇక్కడ ఆ రాత్రి అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి సొదొమ గొమొర్రాల నుండి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావడానికి 2 దేవదూతలు
లోతు ఇంటికి వస్తే, లోతు ఇంటి లోపలికి వెళ్ళగానే ఆ సొదొమ నివాసులు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ లోతు ఇంటి చుట్టూ గుమిగూడింది. లోతుతో అన్నారు, నీ దగ్గరికి వచ్చిన మనుషుల్ని బట్టి తీసుకురా, మేము వారితో పాపం చేయాలి, మేము వారిని కూడాలి అంటున్నారు. ఎవరు వచ్చారు లోతింటికి? ఎవరు వచ్చారమ్మా? ఎవరు? దేవదూతలు. పురుషులా స్త్రీలా? చెప్పండి. కొంతమంది స్త్రీలు అంటున్నాం. కరెక్ట్ గా చెప్పాలి. దేవదూతలు పురుషులా స్త్రీలా? మళ్ళీ స్త్రీలు అంటున్నారు. కరెక్ట్ గా చెప్పాలి. సంపూర్ణ పురుషులు. దేవదూతలు ఆడవాళ్ళు కాదు. హల్లెలూయా. దేవదూతలు అంటే ఎవరు? గట్టిగా చెప్పాలి. సంపూర్ణ పురుషులు కాదు. దేవదూతలు ఎవరు? ఏ వంకర ట్యాంకర్ లేదు, అందుకని సంపూర్ణ. మనకి ఏదో ఒక వంకర ఉంది కదా, దేవదూతలకి ఏ వంకర లేదు, అందుకని ఏమన్నా సంపూర్ణ పురుషులు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు పురుషులు వస్తే లోతు ఇంటి చుట్టూ ఎవరు గుమిగూడారంట? స్త్రీలా పురుషులా? చెప్పండి అమ్మా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. పురుషులు గుమిగూడి అంటారు, ఆ ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళని బయటికి తీసుకురారు. పిల్లలు అంటారు, చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్సులు, వృద్ధులు, మగోళ్ళు అందరూ వచ్చి కూడేసి వాళ్ళని బయటికి తీసుకురండి. అదే వాళ్ళు మగోళ్ళరా, ఆ మగోళ్ళతో మేము పాపం చేస్తాం. హోమోసెక్స్. ఏ సెక్స్? ఎంత భయంకరమైన పాపం తెలుసు. పురుషుడు పురుషులతో పాపం చేయడం అది దేవుని దృష్టికి భయంకరమైన పాపం. స్త్రీ స్త్రీతో పాపం చేయడం అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇటువంటి పాపిష్టులు ఉన్న స్థలం సొదొమ గొమొర్రా. లోతు బ్రతుకు కూడా దిగజారిపోయింది. భక్తి దిగజారింది. విశ్వాసం లేదు, నీతి లేదు, భక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ అబ్రహాము ప్రార్థన దేవుడైన యెహోవా విని లోతుని బయటికి తీసుకురావడం ఇద్దరు దేవదూతలను పంపిస్తే లోతు అప్పుడు తడవ చేస్తున్నాడు. ఆకాశం నుండి అగ్ని వర్షం. మనకి ఇప్పుడు ఏ వర్షం పడుతుంది? నీళ్ళ వర్షం. అక్కడ ఏ వర్షం పడిందంట? అగ్ని గంధకాలు. గంధకం అంటే ఇలా పట్టి ఆ నిప్పు అంటుకొని అది రాస్తూనే ఉంటది, ఆరిపోదు. ఆ నిప్పు ఆరిపోకుండా కారుతూనే ఉంటది, అదే గంధకం. అలాంటి గంధక నిప్పుల్ని పరలోకమున దేవుడు కుమ్మరించి సొదొమ గొమొర్రాని కాల్చిపోతూ ఉంటే లోతు బయటికి లోటు ఈ బట్టలు తీసుకున్న భార్య బట్టలు ఈ బట్టలు అరే రండ్రు అంటే రావట్లేదంట. చేతులు పట్టుకొని ఈడ్చుకొని బయటకు వచ్చారంట దేవదూతలు వారిని. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. ఎందుకంటే అబ్రహాంతో ఉన్నవాడు కదా. అబ్రహాం దేవుడు ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు బయటకు వచ్చారా? బయటకు వచ్చిన తర్వాత దేవుడు అక్కడికి వెళ్ళమంటే ఈయనంటే మేము అక్కడికి వెళ్ళమై బాబు, అక్కడ మృగాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, మమ్మల్ని చంపేస్తాం. అదే నీ సేఫ్టీ నీకు ముఖ్యమైన దేవునికి ముఖ్యమైందా? చెప్పండి అమ్మా. నువ్వు సుఖభద్రంగా క్షేమంగా ఉండాలనేది దేవుని ఆశ. నిన్ను తీసుకెళ్లి అక్కడ అగ్ని గంధకాలను బయటికి తీసుకొచ్చి మృగాల చేతికి అప్పగిస్తాడా? దేవుడు అంత బుద్ధి లేనివాడా? ఈ లోతు దేవునికే ప్రసంగం చేస్తున్నాడు. చూడండి, సహవాస దోషం. సహవాసం లేదు కాబట్టి, అబ్రహాంతో సహవాసం లేదు కాబట్టి దేవుని మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని చిత్తానుసారమైన స్థలానికి వెళ్లకుండా తన ఇష్టానుసారమైన స్థలానికి వెళ్ళాడు. ఏమైంది? భార్య ఏమైపోయింది? వజ్రస్తంభం అయిపోయిందా? భార్య ఏ స్తంభం? ఉప్పు స్తంభం. ప్రైజ్ ది లార్డ్. వెనక్కి తిరిగి చూసినట్టు. ఎక్కడ చూసినట్ట? మీరు చెప్పండి, ఎందుకు వెనక్కి తిరిగి చూసింది?
వెనక్కి తిరిగి ఎందుకు చూసింది? ఇలా చూసిందంట, అయ్యో ఆ బీరువాలో బంగారు నగలు ఉన్నాయి, బీరువాలో ఒక 50 చీరలు ఉన్నాయి, అయ్యో పట్టు చీర ఉంది, అయ్యో కంచి పట్టు చీర ఉంది, అయ్యో చందనాల చీర ఉంది, ఇవన్నీ బీరువాలో గాజులు ఉన్నాయి, వజ్రాల నెక్లెస్ ఉన్నాయి, అయ్యో మంచి మంచి చెప్పులు ఉన్నాయి, అయ్యో బాబా ఎన్ని లోపల బీరువాలు ఉండిపోయి గాలిపోతేమో. ఇంకా ఇంకేం రాస్తున్నా తెలుసా? అల్లుళ్ళు అల్లుళ్ళు ఏమైపోయారు? రాస్తుంది అల్లుళ్ళని అల్లుళ్ళు రాసింది 11వ వాక్యం అనుకుంటా. అల్లుళ్ళు వాళ్ళు పిలిస్తే రాలేదంట. ఈ అల్లుళ్ళు ఏమైపోయారు? అయ్యో కూతుర్లు పెళ్ళిళ్ళయి ఈ అల్లుళ్ళు ఏమైపోయారు అంటే ఈ ఇద్దరు కూతుర్లు కాకుండా ఇంకా కూతుర్లు కొడుకులు ఉన్నారు ఆయనకి. ఆ అల్లుళ్ళే వాళ్ళు ఏమైపోతున్నారు? అయ్యో అగ్నిగంధకాలు పడుతున్నాయి అని చెప్పి చూస్తుందంట. ఇంకంతే ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, ముందే అన్నాడు, అసలు మీరు వెనక్కి తిరిగి చూడండి. 2 ఆజ్ఞలు ఉల్లంఘించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 2 ఆజ్ఞలు ఏంటి? మొదటిది మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. రెండోది పర్వతానికి వెళ్ళిపోవాలి. మీరు నేను చెప్పిన పర్వతం మీదకి వెళ్ళాలి, ఆ ఊర్లోకి వెళ్ళాలి అంటే లోతు అన్నాడు, అయ్యా మేము అక్కడికి వెళ్ళాలి. ఈ 2 ఆజ్ఞలను అతిక్రమించాడు కాబట్టి లోతు తన 2 కూతురులతో పాపంలో పడిపోయి 2 భయంకరమైన క్రూర జాతులకి మూల పితరుడుగా లోతు మార్చబడ్డాడు. ఏ జాతులవి? అమ్మోనీయులు, మోయాబీ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలా జరగడానికి ముఖ్య కారణం సహవాస దోషం. చెప్పండి. అబ్రహాంతో కలిసినంత వరకు లోతు యొక్క ఆస్తి, లోతు యొక్క జీవితం ఉన్నతమైన శిఖరాలకు ఎగైకుంటూ పోతూ ఉంది. అబ్రహాంతో సహవాసాన్ని తెంచుకొని ఆ సొదొమ గొమొర్రా నివాసులతో సహవాసం చేయడం మొదలు పెట్టాడు. జీవితం సర్వనాశనం అయింది. అందుకని లోతు హిస్టరీ, లోతు చరిత్ర అక్కడతో అయిపోయింది. కానీ ఇప్పటికీ అబ్రహాం గురించి ప్రసంగించిన దైవ సేవకుడు లేడు. ఏ సేవకుడైనా అబ్రహాం పేరు ఎత్తకుండా ప్రసంగం చెప్పండి. లోతు పేరు ఎత్తుతారా? ఒకవేళ లోతు కూడా అబ్రహాంతోనే ఉంటుంటే అబ్రహాం లోతు అనేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ దైవజనుడు నోట విన్నా అబ్రహాం అనే పేరు చెప్పకుండా తన ప్రసంగాన్ని ముగించడు. ఎందుకంటే అబ్రహాం జీవితం అంత శ్రేష్టమైన జీవితం, అంత శ్రేష్టమైన జీవితం బ్రతికే ఆ గొప్ప దైవజనుడితో సహవాసాన్ని వదిలేసి లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. కాబట్టి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పిల్లల జీవితం పాడైపోయింది. తన చరిత్ర అంతటితో అంతమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబం చరిత్ర పుటల్లో నిలవబడేటట్లు నీ బ్రతుకు మార్చబడాలంటే, తరతరాలు నిన్ను గురించి మాట్లాడుకునే విధంగా నీ బ్రతుకు మార్చబడాలంటే దేవునితో సహవాసం చేయదుగాక. అబ్రహాము లాంటి విశ్వాస వీరులతో, విశ్వాస వీర వనితలతో నువ్వు సహవాసం చేయదుగాక. అలా నువ్వు అబ్రహాంతో, దేవునితో, దేవుని బిడ్డలతో, ఆ దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో సహవాసం చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని 1000 తరాలు మాట్లాడుకునే విధంగా నా దేవుడు తీర్చిదిద్దును గాక. నువ్వు చనిపోయిన నీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ యూదా గురించి చూస్తున్నాం. ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ కాలమందు, ఆదికాండం 38:1. ఆ కాలమందు యూదా తన సహోదరుని విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద యుద్ధకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమారుని కనగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
ఆ, ఇక్కడ యూద గురించి మనం చదువుతూ ఉన్నాం. యూద ఎవరు? యాకోబు యొక్క కుమారుడే, సొంత కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. సో యూద ఏం చేశాడంట? తన సహోదరును విడిచిపెట్టి తర్వాత ఏమి రాస్తుంది? హీరాను అదుల్లామీయుడి యొద్దకు వెళ్ళి ఆయనతో ఉండుటకు అక్కడికి వెళ్ళాడంట. హల్లెలూయా. యూదా ఏం చేశాడంట? తన సహోదరును వదిలి. మీరు చెప్పండి, ఎవరు యూదా కంటే పెద్దోళ్ళు సహోదరులు? రూబేను, షిమియోను, లేవి, ఇంకా ఇస్సాకారు, దాను, జెబులోను, వీళ్ళందరూ పెద్దోళ్ళే. ఇప్పుడు యూదా అంట తన సహోదరుని వదిలి, దేవుని బిడ్డ దైవ జన్మ విను, రూబేను సహోదరుడు ఈ సహోదరునితో సహవాసం చేయకుండా హీరా అనే వ్యక్తి ఆ దుల్లాం అనే స్థలంలో ఉన్నాడంట. ఆయనతో సహవాసం చేయడానికి వెళ్ళాడంట యూదా. ప్రైజ్ ది లార్డ్. యూదా అంటేనే అర్థం ఏంటి? స్తుతి, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్తుతించే వ్యక్తి, స్తోత్రించే వ్యక్తి, దేవుని మహింపరిచే వ్యక్తి తన పెద్ద అన్నైన రూబేన్తో సహవాసం చేయడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? రూబేన్ ఏం చేశాడంట? అపవిత్రమైన పని చేశాడు. ఏం చేశాడు? పిన్నెలు అంటారు కదా, తన సొంత పిన్నెలతో చేసిన దుర్మార్గుడు ఈ రూబేన్. ఇప్పుడు యువత అనుకున్నాడు అన్నే చేస్తుండే వాడితో నేను సహవాసం చేస్తే నేను వాళ్ళ మారిపోతానేమో. అయ్యో బాబోయ్, వాడు పాపిస్తాడు, దుర్మార్గుడు. పిన్నెలతో, సొంత అమ్మతో సమానమైన పిన్నెలతో పాపం చేశాడు. నేను వాడితో సహవాసం చేస్తే నా బ్రతుకు ఏమైపోదు అని చెప్పి యూద ఆ అన్న సహవాసాన్ని వదిలేసి ఇంకెవరు అన్నలు? సిమియోను, లేవి. ఈ సిమియోను, లేవి ఎవరంట? నరహంతకులు. షెకెము నివాసులను నిర్దాక్షిణ్యంగా చంపిన నరహంతకులు ఈ సిమియోని, లేవి. యోధా అనుకున్నాడు, అయ్యో బాబోయ్, ఈ నరహంతకులైన అన్నంతో నేను సహవాసం చేస్తే నేను కూడా నరహంతకుడిని అయిపోతాను. కాబట్టి నాకు వద్దురా బాబు, బ్రతుకుంటే బలిసాగుతిని బ్రతకొచ్చు అని చెప్పి ఆ దుల్లా అనే గుహలోకి హీరా అనే వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో సహవాసం చేయడం మొదలు పెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు ఎవరు? బలమైన గాడిద. గాడిద ఏం చేస్తే ఇప్పుడు ఒక్క తను తంతది మొండి గాడిద అంట. గాడిద దేని గుర్తు? మొండితనాన్ని. ఈ మొండితనం కానీ ఇస్సాకు నేను మొండి ఉండదు మారిపోతాను రా బాబు అని చెప్పి సహోదరులను వదిలిపెట్టేసి ఇంకా దాను గాను వీళ్ళందరూ, ఒకడు పాము, ఒకడు తోడేళ్ళు, ఇంకా ఒకడు ఎలుగుబంటి, పాము. 12 మంది 12 పాము మృగాలతో పోల్చాడు యాకోబు. సో వీళ్ళందరూ అయ్యో వీళ్ళతో నేను సహవాసం చేశానంటే ఈ మృగాల్లాగా నేను మారిపోతాను, క్రూరమైన మృగాల్లాగా, ఎలుగుబంటిలాగా, పాములా నేను మారిపోతాను రా బాబు అని చెప్పి యూద తన సహోదరుని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లాం అనే గుహకి వెళ్ళి హీరా అనే వ్యక్తితో సహవాసం చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. అదుల్లాము అంటే అర్థం ఏంటి చెప్పండి? అదుల్లాము అంటే దొడ్డే లేక విశ్రామ స్థానం. హల్లెలూయా. దొడ్డే ఏంటి? దొడ్డే గొర్రెలు దొడ్డిగా పిలువబడుచున్న జీవము గల దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏముంటుందంటే విశ్రాంతి. యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయ కాలం ఇటువంటి సహోదరులను మనం వదిలేసి
రూబేను లాంటి సహోదరుల సహవాసం, ఓ షిమ్యోను లాంటి సహోదరుల సహవాసం, ఇస్సాకారు లాంటి, గాదు లాంటి, దాన్ లాంటి సహోదర సహవాసాన్ని వదిలి అదుల్లా గుహానికి మనం వెళ్దాం గాక, అదుల్లామ యొద్దకు మనం చేరుదాం గాక, అదుల్లాములో ఓ హీరాతో సహవాసం చేయడం గాక. హల్లెలూయా. అదుల్లాం అంటే దొడ్డే, అదుల్లాం అంటే విశ్రామ స్థానం. మరి హీరా అంటే అర్థం ఏంటి? హీరా అంటే హిందీలో హీరా అంటే ఏంటో తెలుసు? హిందీ ఎవరికైనా తెలుసు? హిందీలో హీరా అంటే వజ్రం అని అర్థం. ఏంటి చెప్పండి? వజ్రం అంటే హీరా అనే వ్యక్తి వజ్రం అంటుడు. హీరా అంటే యాక్చువల్గా వజ్రం కాదు. హీరా అంటే నోబుల్ మ్యాన్, అంటే పరిశుద్ధుడు, మహానుభావుడు, ఘనుడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. వినండి వినండి. తన సహోదరుని వదిలిపెట్టి అదుల్లాము దగ్గరకు వచ్చాడు. అదుల్లాములో ఎవరున్నారు? హీరా ఉన్నాడు. హల్లెలూయా. హీరా అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు, ఘనుడు, మహానుభావుడు, నీతిమంతుడు అని అర్థం. హల్లెలూయా. నోబుల్ మ్యాన్ అని అర్థం. అంటే తన సహోదరుని వదిలేసి అదుల్లాం అనే గొర్రెల దొడ్లోకి, అదుల్లాం అనే విశ్రామ స్థలానికి వచ్చి అక్కడ మనం హీరాతో సహవాసం చేస్తే, హీరా ఎటువంటి వాడంట? నోబుల్ మ్యాన్. హీరా అంటే అర్థం ఏంటి? నోబుల్ మ్యాన్ అంటే మహానుభావుడు, ఘనుడు, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు నీ సహోదరుని అటువంటి దుష్ట సంగతిని వదిలి అదుల్లాంకి వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అదుల్లాంకి వస్తే గొర్రెల దొడ్డులో ఆ గొర్రెల్ని మేపే మేపరిగా పిలువబడుచున్న యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు హీరాలాగా మారిపోతావు, పరిశుద్ధుడుగా మార్చబడతావు, ఘనుడుగా చూసిన వాళ్ళందరూ నిన్ను ఘనపరచుదురు గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఘనత దొరుకును గాక. నీ సహోదరులు అందరూ నిన్ను ఘనపరచుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇంకొకటి చెప్పి ముగిస్తా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరవతి సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమేనని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయాను. మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 2 గంటల నుండి ధారాళంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కలిసిపోయారా? నేను మాట్లాడతాను, మీరు వింటున్నారు. ఎవరు అలసిపోవాలి? నేను అలసిపోవాలి. నాకు అలసట లేదు. ఇంకో గంట కూడా చెప్పడానికి ఐఎమ్ రెడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, మంచి శ్రద్ధగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక, ఈ మహాదేవుడు మీ బ్రతుకులను మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. విందాం. ఇక్కడ దావీదు జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను ఒక వ్యక్తితో సహవాసం చేస్తాం. క్లోజ్ ఫ్రెండ్, జిగ్రీ ఫ్రెండ్ అంట. ఆ ఫ్రెండ్ పేరేంటి? యెహోనాదాబు. చెప్పండి. అమ్నోను అని చెప్పండి. అమ్నోను ఎవరితో సహవాసం చేశాడంట? ఏంటంటే యెహోనాదాబుతో సహవాసం చేశాడంట. ఎవరితో? వాడు ఎటువంటి వాడంట? యెహోనాదాబు ఎటువంటి వాడంట? బహు కపటంగా వాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా దావీదు సహోదరుని యొక్క కొడుకంట, సొంతవాడే. సరే వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అమ్నోను దావీదు యొక్క కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు.
యాక్చువల్ గా పాత నిబంధన కాలంలో వాస్తవంగా మనం చూస్తే తండ్రి చనిపోతే, ఒకవేళ తండ్రి రాజు అయి ఉండి చనిపోతే తర్వాత రాజుగా ఎవరు అభిషేకం చేయబడాలి? జ్యేష్ఠ కుమారుడు. ఒకవేళ తండ్రి యాజకుడై ఉండి చనిపోతే తర్వాత ఎవరు యాజకుడిగా చేయబడాలి? జ్యేష్ఠ కుమారుడు. ఒకవేళ తండ్రి ప్రవక్తగా ఉండి చనిపోతే తర్వాత ఎవరు ప్రవక్తగా చేయబడాలి? జ్యేష్ఠ కుమారునికి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తే ఈ అమ్నోను ఏం చేశాడంటే కామాభిలాషలకు అలవాటు పడిపోయాడు. కామపు ఆశ అలవాటు పడిపోయి సొంత చెల్లి కన్నేశాడు. ఎవరి మీద? సొంత చెల్లి మీద కన్నేశాడు. ఆ సొంత చెల్లెలి పేరు తామారు. చెప్పండి, ఏం పేరు? తామారు బహు సౌందర్యం కలదంట. అన్నయ్య దగ్గరికి వచ్చింది అంటే సొంత చెల్లెలే, తండ్రి ఒక్కడే, అమ్మలు వేరు. దావీదుకు 5-10 మంది భార్యలు ఉన్నారు కదా, ఆ భార్యలు, కొడుకులు, కూతురు వీళ్ళందరూ. అమ్నోను వేరే భార్య కొడుకు, తామారు వేరే భార్య కూతురు. ప్రైజ్ ది లార్డ్. చెల్లె, వరుసకు చెల్లెలే. అబ్షాలోము చెల్లెలు అంటాను, అబ్షాలోము సొంత చెల్లెలు అంటారు, తామారు. హల్లెలూయా. ఈ అమ్నోను కూడా ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. ఇప్పుడు అమ్నోను చెల్లిని చూశాడు, అందంగా ఉంది. అందంగా ఉన్న చెల్లిని చూడగానే కన్ను వేసాడండి, అంతే. అమ్మను తామారుతో నేను కలవాలి, తామారు నేను పాడు చేయాలి. దేవుని బిడ్డలారా వినండి, మీ అబ్బాయి వినండి, శ్రద్ధగా వినాలి. మీ అబ్బాయికి ఒక 12 సంవత్సరాలు వస్తే ఆ అమ్మ దగ్గర పడుకోబెట్టకూడదు, లేకపోతే అక్క దగ్గర పడుకోబెట్టకూడదు. 12 సంవత్సరాలు వచ్చిన అబ్బాయిని ఎవరి దగ్గర పడుకోబెట్టుకోవాలి? నాన్న దగ్గర, అన్నయ్య దగ్గర, తమ్ముడి దగ్గరే పడుకోబెట్టాలి. హల్లెలూయా. అలాగే అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చాయంటే అమ్మాయిని నాన్న దగ్గర పడుకోబెట్టకూడదు, అన్నయ్య దగ్గర పడుకోబెట్టకూడదు, తమ్ముడి దగ్గర పడుకోబెట్టకూడదు. ఎందుకంటే మనం ఈ అంత్య దినాల్లో ఉంటున్నాం. భయంకరమైన కఠిన సమయాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మీకు అర్థమైపో ఉంటది. హల్లెలూయా. ఇంకా అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దగ్గర నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అంటే వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు, చాలా భక్తి గలరు. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు, అమ్మాయి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇద్దరు యవనస్తులే. అన్న చెల్లెలు. వినండి, సొంత అన్న చెల్లెలు ఇద్దరు ఒకే రూమ్ లో చదువుకొని పడుకుంటారు, ఒకే బెడ్ మీద, ఒకే మంచం మీద పడుకుంటారు, లేస్తారు, అన్ని చేసుకుంటారు. ఇలాంటి ఎండాకాలంలోనే ఒకరోజు ఆ అమ్మాయి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి వాంతి చేసుకుంటుంది. అమ్మ అనుకుంది ఏదో రాత్రి ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది, అన్నం తింటుంది కదా, ఇది అయి ఉంటుంది, సర్లేదో వదిలేస్తుంది. ఆ వాంతులు ఆగట్లా, ఇలా వస్తూనే ఉన్నాయి. అమ్మకు అర్థం కాల, అమ్మాయికి అర్థమైపోతుంది కదా, అమ్మకు అర్థం కాలేదు, సంథింగ్ రాంగ్ అని చెప్పి వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తేలింది ఏంటంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, 3 నెలల ప్రెగ్నెంట్, గర్భవతి అంట. ఇంటికి తీసుకొచ్చింది. అయ్యో ఏంటి పాడు పని చేసావు, చదువుకోని రోజుల్లో నువ్వేంటిది ఇలా, ఎవడే వాడు, ఎవరితో నువ్వు తిరిగావు, ఎవడో బాయ్ ఫ్రెండ్, ఎవరు నిన్ను పాడు చేస్తుంది అని అమ్మ నిలదీస్తే అప్పుడు అమ్మాయి అంది, అమ్మ ఎవరో కాదమ్మా, అన్నయ్య నన్ను పాడు చేసి. ఎవరు పాడు చేశారు? సొంత అన్నయ్య. రాత్రంతా ఇద్దరు చదువుకొని ఇద్దరు ఒక మంచం మీద పట్టుకొని పడుకున్నారు. సాతాను ఎలాగా తన దేవుని ప్రజలను పడేయాలని ప్రయత్నిస్తుందంటే అలా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఈ రోజుల్లో నోటు మాటతో చెప్పలేము. అందుకే నేను మొదటి చెప్పాను, 12 సంవత్సరాలు అబ్బాయికి వచ్చాను, అమ్మ దగ్గర, అక్క దగ్గర, చెల్లి దగ్గర పడుకోనివ్వకూడదు, నాన్న దగ్గర, అన్నయ్య దగ్గర, తమ్ముడి దగ్గర పడుకోబెట్టాలి. అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చాయా, ఇంకా నాన్న దగ్గర పడుకోబెట్టకూడదు, అన్నయ్య దగ్గర, తమ్ముడి దగ్గర పడుకోబెట్టకూడదమ్మా. భయంకరమైన దినాల్లో ఉన్న జాగ్రత్త.
కుటుంబాలని సాతాను చెదరగొట్టేస్తున్నాడు, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. ఎలాగైనా ఎంత తినాలని చెప్పి వాడికి తెలిసి ఇంకా చెలరేగుతున్నాడు సాతానుడు. కాబట్టి మనం మన జీవితాన్ని భక్తిగా కాపాడుకోవాలి. పిల్లల బ్రతుకులను మనం కాపాడే వారిగా దేవుని సన్నిధిలో మనం కనబడదు గాక. అదిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. సరే, అంత డీప్ గా నేను వెళ్ళను వాటి విషయాలకి. ఇప్పుడు అమ్నోను సొంత చెల్లెల మీద కన్నేశాడు. కన్నేసి ఒకరోజు ఇలా కూర్చున్నాడు. యెహోనాదాబు వచ్చాడు, ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, జిగ్రీ దేశ్ దోస్త్. యెహోనాదాబు వచ్చి, ఏరా అలా కూర్చున్నావు అమ్నోను, ఇలా కూర్చున్నా, ఏమైంది నీకు, ఏంటి నీ సమస్య అంటే ఈ అమ్నోను చెప్పాడు, నాకు తామారు కావాలరా, తామారు మీద నా మనసు పడిపోయిందిరా, తామారుతో నేను పడుకోవాలరా, పాపం చేయాలని యెహోనాదాబు తన స్నేహితుడితో చెప్తే, మంచి స్నేహితుడు అయితే ఏమన్నదే, ఏంట్రా ఈ పాడు బుద్ధి, సొంత చెల్లెల మీద కన్నేస్తావు, నీకు బుద్ధి ఉందరా, నీకు జ్ఞానం ఉందరా, ఇంత కూడా నీకు తెలివి ఉందరా, బుద్ధి లేనోడా, సొంత చెల్లిని పాడు చేయాలనుకుంటున్నావు అని చెప్పి బుద్ధి మాటలు చెప్పాల్సింది పోయి ఈ స్నేహితుడు ఏమైనా ఆలోచన ఇచ్చాడో తెలుసా? ఒరే దీనిలో ఏముందిరా, సింపుల్, నువ్వు గడ్డం పెంచుకో, జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేయి, నటించు, మీ నాన్న కబురు పెట్టు, తామారు వచ్చి నా ఇంట్లో వంట వండమని చెప్పు, మీ నాన్న పంపిస్తాడు, అప్పుడు పట్టుకొని రేప్ చేసి పాడు చేసే, అయిపోయింది, మీ ఆశ తీరిపోతా అన్నాడు. ఇటువంటి ఆలోచన ఇచ్చే ఈ కపట స్నేహితులతో సహవాసం చేశాడు అమ్నోను. దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సహవాస దోషం. తర్వాత ఏమైంది? 3 రోజుల గడ్డం పెంచుకొని, మీసాలు పెంచేసుకుని, జుట్టు అంతా పెంచుకొని దేవదాసులు ఇలా పడుకున్నాడు మంచం మీద. నాన్న కబురెట్టి, నాన్న నాకు చాలా అనారోగ్యంగా ఉంది నాన్న, ఏమి వండుకోండి తినాలనిపించట్లేదు, తామారు చేతులతో తినాలనిపిస్తుంది నాన్న, చెల్లిని పంపిస్తావా అన్నాడు. పాపం దావీదు తెలియదు కదా, దావీదు ఏం చేశాడంటే చెల్లే కదా అని పంపించాడు. చెల్లి వచ్చింది, కిచెన్ లోకి వెళ్ళి ఏదో వండుతుంది, వండి ఏదో నోట్లో పెట్టింది, ఇలా పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయి పాడు చేస్తాడు. బట్టలన్నీ చింపేశాడు, చింపిన జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో ఈమె ఇప్పుడు దావీదు దగ్గర పరిగెడతా ఉంది. ఎవరు చేశారమ్మా అంటే అమ్నోను. దావీదు ఏం చేయగలడు? సొంత కొడుకు, దాన్ని వదిలేసి. కానీ అబ్షాలోము సొంత అన్న, ఒకే అమ్మకు పుట్టిన లేదు. అబ్షాలోము తెలిసి నా చెల్లిని అమ్నోను పాడు చేశాడని అబ్షాలోము కొన్ని రోజులు వెయిట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత అమ్నోనుని నిర్దాక్షిణంగా చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అమ్నోను దావీదు తర్వాత రాజు అవ్వలేకపోయాడు. అబ్షాలోము దావీదు తర్వాత రాజు అవ్వలేకపోయాడు. సొలొమోను కనిష్ఠుడు. సొలొమోను ఎవరు? చిన్నోడు. ఆ చిన్నోడును తీసుకొచ్చి దేవుడు రాజుగా నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ అమ్నోను తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఎవరితో సహవాసం చేశాడు? ఎవరితో సహవాసం? యెహోనాదాబు. ఎవరు యెహోనాదాబు? దావీదు యొక్క అన్న కొడుకే, సొంత బంధువే. దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో, కొన్నిసార్లు మనకి మన సొంతోల ద్వారానే కొన్ని సమస్యలు వస్తాయి. మనం అనుకుంటాం మన సొంతోడే, మన బంధువే, మన మిత్రుడే, మన స్నేహితుడే, మన చుట్టాలే అనుకుంటాం. వారే మనకు పక్కలో బల్యముల్లాగా తయారైపోతారు. జాగ్రత్త. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, సహవాసం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా సహవాసం చేసే వారంగా ఉందాం గాక. దేవుని భయభక్తులు కలిగే ప్రజలతోనే మనం సహవాసం చేయడం గాక. నీతిమంతులతో సహవాసం చేయడం గాక. భక్తిపరులైన బిడ్డలతో సహవాసం చేయడం గాక. ప్రార్థనాపరులైన పిల్లలతో సహవాసం చేయడం గాక.